మాగురుజీ స్టార్ట్ చేద్దాం మాగురుజీ. ఎస్ టైగర్ స్టార్ట్ చేయండి. ఎస్ థ్యాంక్ యూ మాగురుజీ. చిన్న టైగర్ స్టార్ట్ చేయండి. ఎస్ మాగురుజీ, థ్యాంక్ యూ మాగురుజీ. సో కొద్దిగా సిస్టమ్ కనెక్ట్ చేస్తుంటే నెట్ స్లో ఉంది, అందుకే కొద్దిగా వేరే వాళ్ళకి ఇచ్చాను నేను. మాగురుజీ ఓకేనా మాగురుజీ? ఎస్ టైగర్, ఇంకా ఫస్ట్ స్లైడ్ టైగర్ చూస్తున్నాను, ఇంకా ఓపెన్ అవ్వలేదు. స్లైడ్ అయితే వచ్చింది కానీ టైగర్ యాక్చువల్ ఓపెన్ అవ్వలేదు. ఓకే ఓకేనా మాగురుజీ? ఎస్ ఇంకో టైగర్. ఓకే 1 minute టైగర్, బ్యాక్ రా. వాట్ డ్రీమ్ అనేది మొత్తం. ఓకే థ్యాంక్ యూ టైగర్. ఎస్ సో రిమైన్ టైగర్ చెప్పినప్పుడు 3 ఒకటేసారి రాని. ఓకే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో గ్రేట్ టైగర్ వన్ సైడ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో అందరితో మాట్లాడుతున్నందుకు. సో ఈ రోజు టాపిక్ గురించి ఇచ్చింది డ్రీమ్ అనమాట. సో రియల్ గా డ్రీమ్ అనేది నాకు చాలా ఇష్టం. రియల్ టాపిక్ నేను ఎప్పుడు అంటే నా పర్సనల్ గా నేను ఏదైనా బుక్ చదువుతున్నా, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో ఏదైనా వింటున్నానంటే ఓన్లీ డ్రీమ్ గురించే వింటాను. ఎందుకంటే డ్రీమ్ అనేది మనిషికి అనేది ఒక లైఫ్ మొత్తం. ఏ వ్యక్తి అయితే డ్రీమ్ ఉంటుందో ఆ వ్యక్తి మాత్రం ఈ బిజినెస్ నిలబడతాడు. సో ఈ రోజు మనం డ్రీమ్ గురించి మనం టాపిక్ ఈ విషయం డిస్కస్ చేస్తున్నాం. నేను ఎక్కువ అంటే కదా ట్రైనింగ్ లో ఉన్న విషయాలు నేను చెప్పడం లేదు, బట్ ట్రైనింగ్ ఏదైతే అంటే కొన్ని విషయాలు మిస్ అవుతుందో అవి మాత్రం నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో ఎందుకంటే దాదాపు ఎవ్రీ ఫ్రైడే రోజు మనం ట్రైనింగ్ వింటుంటాం, అంటే డ్రీమ్ ఎలా ఉండాలి ఏమనేది కూడా. బట్ వాటి గురించి కాకుండా రిమైనింగ్ నేను మాట్లాడతాను రియల్ గా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సెషన్ అవుతుంది, చూద్దాం టైగర్. ఓకేనా? సో ఈ బిజినెస్ ఫస్ట్ ఆల్ ఫండమెంటల్ ఫస్ట్ స్టెప్ ఏమంటే డ్రీమ్. సో ఈ బిజినెస్ ఒక వ్యక్తి రావాలన్నా, ఒక వ్యక్తి నిలబడాలన్నా, ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలన్నా ఆ వ్యక్తి డ్రీమ్ ఉంటే 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఆ వ్యక్తి 100% డైమండ్ అవుతాడు. చూద్దాం ఫస్ట్ డ్రీమ్ అంటే ఏమి. సో డ్రీమ్ ఏ విధంగా డెఫినేషన్ చూద్దాం 1 by 1. ఎస్ టైగర్ గో హెడ్. టైగర్ స్క్రీన్ పైన ఎవరు కొద్దిగా అటు ఇటు అంటున్నారు. సో వన్ సైడ్ చూసుకునండి. ఎస్ నెక్స్ట్ టైగర్ కంటిన్యూ మోడ్ 3. యా సో డ్రీమ్ ఈజ్ షోయింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ కన్వర్ట్ ఇంటూ రియాలిటీ. సో రియల్ చెప్పగలను. ఈ విషయం విన్నప్పుడు నాకు సోమశేఖర్ గురించి గుర్తొచ్చాడు అనమాట దీన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు. సో సోమశేఖర్ మా గురించి ఒక విషయం చెప్పాడు. ఎవరైనా డ్రీమ్ రాసేటప్పుడు లేకపోతే డ్రీమ్ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే 100% గా అంటే ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ నుంచి నువ్వు డ్రీమ్ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి రాయొద్దు. నువ్వు ఆఫ్టర్ 5 years తర్వాత మినిమం ఆఫ్టర్ 5 years తర్వాత ఎక్కడ ఉంటావో దాన్ని బట్టి రాయాలి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెన్ బాక్స్ రాశాను ఫ్లైట్ అని బల్బ్ అని. సో రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు, అట్ ద సేమ్ టైం థామస్ ఎల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. సో మేము ఫ్లైట్ కనిపెడుతున్నాము, మనుషులు కూడా దాంట్లో ఎగరచ్చు, ఈ విధంగా లగేజ్ కూడా వెళ్తాది అంటే ఏమని ఉండొచ్చు మనుషులు. సో నిజంగా జరుగుతుంది 100% అని నచ్చా? 100% కాదు. వేరే పిచ్చోడు మాదిరి మాట్లాడతావు, అసలు ఇవన్నీ జరగవు, అసలు ఇంపాసిబుల్ అని చెప్పింటారు. అవునా కదా? సేమ్ అదే విధంగా షేప్ షాపులు కూడా ఎవరైతే నేనైనా మీరైనా మొత్తం షేప్ షాప్ వచ్చిన తర్వాత నువ్వు 100% డైమండ్ కాగలవని ఎప్పుడైతే మనం వింటామో సో రియల్ అనిపిస్తుంది, అరే నాకు చదువు లేదు కదా, నాకు ఎడ్యుకేషన్ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, లేకుంటే నాకంత స్కిల్స్ లేవని రకరకాలుగా అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి నువ్వు కాదు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మన ఫ్యూచర్ లో ఏమైతామో అంటే ఇక్కడ చెప్పాలంటే కూడా సిస్టమ్ ఏమైతే ఉందో 100% దాన్ని బట్టి మనం ఎవరైనా కాగలం. కాబట్టి ఆల్వేస్ మన డ్రీమ్ అనేది మన ఫ్రెండ్స్ తో కానీ, మన ఇంట్లో కానీ, లేకుంటే మన రిలేషన్షిప్, మన డ్రీమ్ షేర్ చేసినప్పుడు 100% ఒకటి జరగాలి. ఏం జరగాలంటే వాళ్ళు ఇవి పాసిబుల్ కాదు అని చెప్పాలి. రెండోది మనల్ని హవేళన చేయాలంటే హేళన చేస్తారు కదా, ఆ విధంగా జరుగుతూ ఉండాలి. లేకుంటే నేను ఎప్పుడు ప్రతిసారి జోకులు వేస్తూ నిన్ను ఏదైతే నువ్వు మాట్లాడుతూ దాని మీద జోకులు వేస్తూ ఉండాలి. సో అది మాత్రమే 100% డ్రీమ్. చాలా మంది చిన్న డ్రీమ్ చెప్తారు. డ్రీమ్ అనేది ఎప్పుడు పెద్దగా ఉంటేనే ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో పెద్ద బిజినెస్ చేయగలరు. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేయాలన్నా రిలేటెడ్ టు డ్రీమ్ తోనే ముడిపడి ఉంది. డ్రీమ్ చిన్నగా ఉంటే ఆ వ్యక్తి ఇంపాసిబుల్ అంటే కదా పెద్ద వర్క్ చేయడం అనేది. కాబట్టి అంటే నీ డ్రీమ్ ఏదైతే చెప్తుంటావో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటాను రియల్ గా, ప్రజెంట్ అయితే బలైన కార్ తీసుకున్నాను, బట్ అది కాదు డ్రీమ్ అనేది. రాబోయే రోజుల్లో వన్స్ అగైన్ అంటే కదా తొందరలోనే గురుజల ఆశీర్వాదంతో 1 crore ఇల్లు తీసుకుపోతున్నాను హైదరాబాద్ లో. అట్ ద సేమ్ టైం అదే కాకుండా నా డ్రీమ్ కార్ ఆల్రెడీ గురుజల డిస్కస్ చేశాను, 100% దాన్ని కూడా తీసుకుపోతున్నాను. అదే కాదనమాట, రాబోయే రోజుల్లో హెలికాప్టర్, జెట్, ఈవెన్ నేను ఇంట్లో కూడా డిస్కస్ చేస్తాను, మా సొంత ఇంట్లో నేను చెప్పేది. వాళ్ళు నవ్వుతారనమాట. అంటే
కొన్నిసార్లు నవ్వుతారు, కొన్నిసార్లు నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థితికి వచ్చాను కాబట్టి. సో ఎప్పుడైతే నువ్వు డ్రీమ్ గురించి డిస్కస్ చేస్తావో నీ చుట్టూ వాళ్ళు అలానే ఉండాలి. సో అప్పుడే నీ డ్రీమ్ అనేది పెద్దగా ఉంటది. రాబోయేలో నువ్వు కూడా 100% ఒక లెజెండ్ కాగలవు. సో రెండోది, ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం జరగాలి? సో డ్రీమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. థర్డ్, యాక్షన్ ఆఫ్ వర్డ్స్. సో ఆల్వేస్ గుర్తెట్టుకోండి, బాహర్ కా దునియా అందర్ కా ప్రతిబింబ హై అంటారు. సో మనం ఏదైతే సాధించాలనుకుంటామో 100% మన ఏదో ఫస్ట్ మన లోపల రావాలి. రాబర్ట్ కియోసాకి వర్డ్ బాగుంటది. అంటే ఏ వస్తువైనా కూడా 2 చోట్ల క్రియేట్ అవుతది. ఫస్ట్ మెంటల్‌గా, 2 ఫిజికల్‌గా. అంటే మెంటల్‌గా అంటే ఫస్ట్ మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. సో మనం ఇల్లు కట్టేటప్పుడు మనకందరికి తెలుసు, అవునా కదా? ఇల్లు రాకముందే ఇల్లు కట్టించినప్పుడు చాలా మంది ఇల్లు కట్టించుండొచ్చు. ఈవెన్ చాలా మందికి ఐడియా ఉంది. ఇల్లు ఫస్ట్ బ్లూ ప్రింట్ ఎక్కడ ప్రింట్ అవుతది? మైండ్‌లో ఫస్ట్. అవునా కదా? సో దాని తర్వాత దాన్ని ఫిజికల్‌గా మనం తయారు చేస్తాం. అంటే ఫిజికల్‌గా ఆ ఇల్లు తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత వచ్చేస్తుంది. బట్ ఆల్వేస్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఏ వ్యక్తి అయితే బిజినెస్ లో జాయిన్ అవుతాడో 100% చెప్పగలను, ఆ వ్యక్తి నేను డైమండ్ అవ్వగలను ఎప్పుడైతే మనసులో ఉంటుందో, అంటే లోపల, అంటే మైండ్ సెట్ లో ఉంటుందో ఆ వ్యక్తే డైమండ్ అవ్వగలడు. ఏ వ్యక్తి అయితే మైండ్ లో ఫిక్స్ అయిపోతుందో నేను ఖచ్చితంగా డైమండ్ అవ్వగలను, చదువు తక్కువ ఉన్నా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకున్నా, ఏదైనా కూడా, అప్పుడు దానికి రెండో స్టెప్ ఏమంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. సో సృష్టిలా ఏమంటే నువ్వేదైతే మాట్లాడతావో అది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు మాట్లాడలేదనుకో అది నీ దగ్గరకు రాదు. కాబట్టి ఏ వ్యక్తి అయితే మనసులో అనుకుంటాడో నేను ఖచ్చితంగా డైమండ్ అని, ఆ వ్యక్తి ఖచ్చితంగా మాట్లాడదు, నేను ఖచ్చితంగా డైమండ్ అవుతాను. ప్రజెంట్ నీకు చిన్న టీం ఉండొచ్చు, ఈ రోజు నువ్వు జాయిన్ ఉండొచ్చు, ఈ రోజు జాయిన్ అయ్యి ఒక 3 టీం ఉండొచ్చు, 10 టీం ఉండొచ్చు, 50 టీం ఉండొచ్చు, 1000 టీము, 2000, 3000, 5000, ఏదైనా కానీ నువ్వేదైతే కాగలవో అది 100% మాట్లాడాలి. ఇది యూనివర్సల్ లా అంటారు. ఏదైతే మాట్లాడతావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో చాలా మంది ఏమంటారు, లేదు గురించి మాటల కంటే చేతలు చూపిద్దాం అంటారు. మంచిదే, బట్ ఏదంటారు కదా, చేతుల్లో మాట అయితే మాట్లాడుతూ మాత్రమే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు అనమాట. ఏ వ్యక్తి అయితే నేను ఇది చేస్తాను అని చాలా మంది చెప్పింటారు అనుకో, మనం మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేస్తారు, నీకో గుర్తుందా ఈ విధంగా చెప్పావు అని, అవునా కదా? సో ఆ రోజు తప్పించుకునిక ఆస్కారం ఉండదు. కాబట్టి నీకైతే కావాలో పర్వాలేదు. ఆల్వేస్ చాలా మంది, నేను మెజారిటీ పీపుల్ చూశాను. ఈరోజు దాదాపుగా 25,000 పైన టీం ఉంది. ఆల్వేస్ అంటే ఎలా ఉంటారంటే మనుషులు మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో, ఏమంటాడో, ఏమైతాదో, ఈ వ్యక్తి ఎప్పటికీ డెవలప్మెంట్ కాలేడు. 100% చెప్పాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలానే ఉన్నాను. ఎందుకంటే నేను సైలెంట్ వ్యక్తిని. నేను ఎక్కువ, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు. అంటే తక్కువ నాకు ఫ్రెండ్స్ అనేది. సో ఆల్వేస్ అంటే కదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. మాట్లాడితే ఏమనుకుంటారు కాబట్టి మాట్లాడదు, సైలెంట్ గానే ఉండాలి అంటారు. బట్ బిజినెస్ అలా కాదనమాట. నువ్వైతే మనసులో అయితే అనుకున్నావో, నువ్వు డైమండ్ అనుకున్నావు, 100% మాట్లాడు, ఖచ్చితంగా కాగలవు. కాబట్టి ఎప్పుడు మాట్లాడడానికి వెనకాడొద్దు. ఈ రోజు నవ్వచ్చు, ఈ రోజు హేళన చేయొచ్చు, బట్ ఏదో ఒక రోజు నీకంటూ వస్తది. 100% నువ్వు డైమండ్ అవ్వగలవు. మూడవది యాక్షన్ ఆఫ్ వర్క్స్. సో ఎప్పుడైతే మనం మాట్లాడుతామో దాని తగ్గట్టు కూడా వర్క్ ఉండాలి అనమాట. సో మనందరికీ తెలుసు ఈ స్టోరీ అండ్ పైప్ లైన్ స్టోరీ, అవునా కదా? పైప్ లైన్ స్టోరీలో మొత్తం ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒక ఫ్రెండ్ పైప్ లైన్ వేద్దామంటే వాళ్ళ ఫ్రెండ్ అడిగి ఇదన్నీ కాదు, మనం పైప్ లైన్ వేయలేమంటాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్ పైప్ లైన్ వేస్తుంటే చాలా మంది నవ్వుతారన్నమాట చూసి, అరే పైప్ లైన్ అనేది లైఫ్ లో కాదు, ఇది ఇంపాసిబుల్ అంటారు మొత్తం, అవునా కదా? సో ఈ రోజు నువ్వు అంటే 5 మంది టీం ఈ రోజు ఫ్రెష్ జాయిన్ అయినా నువ్వు 100% చెప్పాలి, నేను ఖచ్చితంగా డైమండ్ అవుతాను, చేసి చూపిస్తాను అని మాట్లాడి దాని దగ్గర యాక్షన్ ఉండాలి. సో ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి ఆడియో వీడియో మ్యాచ్ అవ్వాలంట, ఆ వ్యక్తి డైమండ్ అవుతాడు. ఆడియో అంటే మనం మాట్లాడే మాటలు, వీడియో అంటే మనం చేసే పనులు. ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో దాని తోడుగా నువ్వు మనసులో, రియల్ చెప్పాలంటే ఆడియో వీడియో ఎక్కడి నుంచి వస్తాయి అంటే విజువలైజేషన్, అంటే నువ్వు మనసులో ఏమైతే అనుకుంటావో దాని నుంచి 2 వస్తాయి. సో కాబట్టి ఆల్వేస్ అంటే మనసులో ఉంటే మాత్రం ఆ వ్యక్తి 100% ఈజీగా ఆడియో కరెక్ట్ గా ఉంటుంది, వీడియో కరెక్ట్ ఉంటుంది. ఆ వ్యక్తి 100% టైం తీసుకోవచ్చు. 100% ఒక కొటేషన్ కూడా ఉంది, ఐ విల్ సక్సెస్ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ అని, అవునా కదా? సో ఖచ్చితంగా ఆ వ్యక్తి డైమండ్ అవుతాడు. సో ఇదే డ్రీమ్ కాంబినేషన్ అనమాట. డ్రీమ్ అనేది నీ మనసులో ఏదైతే ఉందో, నువ్వు ఫస్ట్ అంటే కదా మైండ్ లో పిక్చర్ అవ్వాలి, నేను డైమండ్ అవుతాను ఖచ్చితంగా. మనం ఎప్పుడు చెప్తుంటే ప్రతి మీటింగ్ లో ఐఎమ్ ఏ డైమండ్ రియల్ గా. ఏ వ్యక్తి అయితే అది అనుకుంటూ ఉంటాడో ఆటోమేటిక్ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి తగ్గట్టు దాని తగ్గట్టు వర్క్ చేస్తాడు. సో ఆ వ్యక్తి ఈజీగా తన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మూడో డెఫినేషన్ ఏమంటే డ్రీమ్ ఇస్ ఏ గోల్ విత్ ఏ డెడ్ లైన్ ఆఫ్ డేట్. సో ఆల్వేస్ అంటే కదా గోల్ పెట్టుకోవాలి. ఎలా ఉండాలంటే ఒక డేట్ అంటూ ఉండాలి. ఇప్పుడు నాకంటూ బైక్ కావాలి, పలానా డేట్. ఆల్రెడీ మనం ప్రతి ఒక్కసారి మనము ఏ స్టెప్ లో చెప్తూ ఉంటాం, ఫాలో స్మార్ట్ రూల్ అని. ఎస్ అంటే స్పెసిఫిక్ అని, ఎం అంటే మెజరబుల్ అని, ఏ అంటే అచీవబుల్ అని, ఆర్ అంటే రిలయబుల్, అట్ ద సేమ్ టీ అంటే టైం బౌండ్.
సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, ప్రతి ట్రైనింగ్ లో ఉంటాం. అంటే నీకు ఏదో బైక్ కావాలో దాని కలర్ ఏంది, ఎంతలో అంటే కదా, ఎంత అమౌంట్ ఉంది, ఏ టైంలో నువ్వు తీసుకుంటావు, ఆల్రెడీ విత్ డేట్ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటే 100% దాన్ని డ్రీమ్ అంటారు. అంతేగాని నాకు బైక్ కావాలి అంటే కాదు. నేను అనేది బైక్ కావాలంటే లైఫ్ లో రావచ్చు ఏదంటారు కదా, ఏది ఎక్స్ఎల్ఎస్, బజాజ్ ఎక్స్ఎల్ఎస్ అంటారు కదా, కింద అంటే మధ్యలో ఏదో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు, అవునా కదా, అది వస్తుంది అనమాట. ఆఖరికి అది కూడా డౌటే, చెప్పలేం. కాబట్టి ఏదైతే కావాలో నీకంటూ క్లారిటీ ఉండాలి, అప్పుడే నువ్వు సాధించగలవు. దీన్నే డ్రీమ్. సో డ్రీమ్ అనేది ఇన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తెట్టుకోండి, ఆల్వేస్ డ్రీమ్. నువ్వు ఏదైనా మాట్లాడు, గుర్తెట్టుకో. సోమశేఖర మహర్జీ, ఈ రోజు నాకు చిన్న ఎగ్జాంపుల్ డ్రీమ్ అనే దానికి. సోమశేఖర మహర్జీ చదివిన ఇంటర్మీడియట్, బట్ ఈ రోజు చెప్పాలంటే కూడా తన ఆస్తి అంటే చాలా ప్లాట్లు కానీ, ఈవెన్ చాలా బిజినెస్ ఉంది. కాబట్టి అంటే సోమ్ గురించి ఒక సీఏ వ్యక్తికి శాలరీ ఇచ్చి పెట్టుకున్నాడు. ఆలోచించండి, అంటే ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తికి ఒక సీఏ వ్యక్తిని అంటే తన పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకొని శాలరీ ఇస్తున్నాడు. దట్ ఈస్ అ డ్రీమ్. సోమ్ గురించి స్టార్టింగ్ అనుకున్న కాబట్టి ఈ రోజు ఫుల్ఫిల్ అయింది. సో చెప్పండి, సోమశేఖర్ మాగుజ్కి ఫుల్ఫిల్ అయినప్పుడు మనకెందుకు కాదు? 100% అవుతుంది. బట్ ఎప్పుడు? నువ్వు అనుకున్నప్పుడు. ఈ విధంగా. సో ఇది డ్రీమ్ అన్నమాట. కాబట్టి మీరైతే ఏదైతే అనుకున్నారో, బైక్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేకుంటే లగ్జరీ కార్ అవ్వచ్చు, లేకుంటే విల్లా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేననేది పర్వాలేదు, ఇది చెప్తే ఏమనుకుంటారా, ఏమని అనుకోని, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నువ్వు మాట్లాడుతున్నది మాట్లాడు, చేసే పని చేస్తే మాత్రం 100% డ్రీమ్ ఫుల్ఫిల్. ఇది డ్రీమ్ యొక్క డెఫినేషన్. చూద్దాం నెక్స్ట్ స్లైడ్ ఏమనేది కూడా. నెక్స్ట్ స్లైడ్. సో వై ద నెసెసరీ డ్రీమ్, వై ద డ్రీమ్ ఈజ్ నెసెసరీ. సో ఎందుకు డ్రీమ్ అవసరం? సో చాలా మంది, నేను కూడా ఒకసారి ఆలోచించాను అనమాట. నిజమే కదా, డ్రీమ్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు? సో డ్రీమ్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. డ్రీమ్ లేని వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మీ అందరు తెలుసు, మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకుంటే సొసైటీ అవ్వచ్చు. సొసైటీ క్రౌడ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు అంటే కదా, డ్రీమ్ లేని వ్యక్తి క్రౌడ్ అంటే డ్రీమ్ లేని వ్యక్తి క్రౌడ్ లో ఉంటాడు. డ్రీమ్ అనే వ్యక్తి క్రౌడ్ లో ఉంటాడు, కొన్నాళ్ళు ఉండొచ్చు, బట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ తనకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకుంటాడు. 100% చెప్పగలను. సో దీనికి ఎగ్జాంపుల్, సో డ్రీమ్ గివ్స్ పవర్, డ్రీమ్ గివ్స్ పర్పస్, అండ్ పర్పస్ గివ్స్ పవర్ టు అకంప్లిష్ ఇట్. సో డ్రీమ్ అనే మనకి ఏమి ఇస్తుంది అంటే పర్పస్ ఇస్తుంది. ఆ పర్పస్ అనే మనకు పవర్ ఇస్తుంది, మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం అందరం అంటే కదా, ఏది ఫుట్బాల్ స్టేడియం తెలుసు, ఫుట్బాల్ మ్యాచ్ అందరూ చూసి ఉంటారు అనుకుంటున్నాను, అవునా కదా. సో ఫుట్బాల్లో నేను చిన్న గేమ్ ని చేంజ్ చేస్తాను. ఏం చేంజ్ చేస్తానంటే, ఆ ఫుట్బాల్లో ఎక్కడైనా ఆడొచ్చు, ఆ గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ పాయింట్ తీసేస్తాను. రెండు వైపులో గోల్ పాయింట్ ఉంటుంది కదా, ఆ రెండు వైపులో గోల్ పాయింట్ తీసేసి ఇప్పుడు ఫుట్బాల్ ఆడమని చెప్తాను. సో చెప్పండి, ఈ ఫుట్బాల్ ఆడుతూ అంటే చాలా ఆడతారు, ఒక గోలు లేదు. చెప్పండి, దాని గేమ్ అంటారా? నో, దాని గేమ్ దాని గేమ్ అన్నారు, అవునా కదా. బట్ ఎప్పుడైతే దానికంటూ గోల్ పెడతామో, అంటే అటువైపు ఇటువైపు అంటే ఆపోజిట్ టీం మొత్తం, ఎప్పుడైతే ఆ వ్యక్తి గంట సేపాన్ని 2 గంటలని ఆల్వేస్ అంటాం కదా, ఎన్ని గోల్స్ అయినా అంటాం, ఎంతసేపు అనేది అన్నాం మనం, అవునా కదా. అదే విధంగా నేననేది, ఏ వ్యక్తి అయితే ఎక్కువ గోల్ చేస్తాడో, ఏ టీం అయితే ఎక్కువ గోల్ చేస్తుందో ఆ టీం ఆటోమేటిక్ గా విన్ అవుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా అనమాట. మనకంటూ అంటే కదా ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేయాలి. సో చాలా మంది ఈ రోజు చెప్పాలంటే కూడా, ఈవెన్ చాలా మంది పని చేస్తారు, ప్లాన్ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు, చెక్ తీసుకుంటారు మొత్తం టోటల్ గా, అంటే టీం పెరుగుతూ ఉంటుంది, బట్ అచీవ్మెంట్ అంటూ ఉండదు, అంటే గోల్ అంటూ ఉండదు మొత్తం. సో ప్రతి దాన్ని అంటే కదా అప్లైన్ ఎంతబడి ఇప్పించాలంటే, అంటే పర్సనల్ గా అంటూ ఉండదు. అది కూడా అప్లైన్ చెప్తుంటే కొంతమంది గురుజీ నాకు ఇట్ట ఇది గురుజీ, అది గురుజీ అని రీజన్ చెప్తూ ఉంటారు, ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆల్వేస్ గుర్తెట్టుకోండి, మనకైతే ఎప్పుడంటూ గోల్ అంటూ ఉందో దానికోసం మనం పని చేస్తాం, అదే మన పర్పస్, అదే ఆ పవర్ అనేది మనకు పవర్ ఇస్తుంది. సో ఇంత ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి ఆల్వేస్ అంటే కదా, మనం ఈ రోజు నుంచి గుర్తెట్టుకోండి, ఏ వ్యక్తి ఈ రోజు ఒక వ్యక్తి స్టార్ట్ అయినా కూడా గుర్తెట్టుకో, ఒక గోల్ అంటూ మనం పెట్టుకోవాలి. పలానా అంటే కదా, నేను 2 years లో నేను ఇల్లు కావాలి, లేకుంటే నేను 2 years లో కార్ తీయాలి, నేను 3 years లో నేను ఒక అంటే కదా విల్లా కొనాలి, లేకుంటే ఒక పర్సనల్ గా అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ కొనాలి. ఈ విధంగా అంటే ఏదైతే నువ్వు అనుకుంటావో 100% అది ఉండాలి, అప్పుడే నీకంటూ పవర్ వచ్చేస్తుంది. రెండోది, డ్రీమ్ గివ్స్ డిసిప్లిన్ టు అచీవ్ ఇట్. సో రియల్ చెప్పాలంటే, ఎప్పుడైతే డ్రీమ్ ఉందో ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా డిసిప్లిన్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక వ్యక్తి అంటే డిగ్రీ అయిపోయింది, ఫ్రీగా ఉన్నాడు. సో అనుకోకుండా వాళ్ళ డాడీ చెప్పాడు, అనుకుందాం, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, సో నువ్వు ఇప్పుడు అంటే కదా డిగ్రీ అయిపోయింది కాబట్టి నువ్వు పోలీస్కి ప్రిపేర్ అవ్వు. సో పోలీస్ ప్రిపేర్ అవ్వాలంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సో 100% ఆ వ్యక్తి అంతవరకు ఎలా జీవించాడో రెండో విషయం. కానీ ఆ వ్యక్తి ఆ రోజు నుంచి లేకపోతే నెక్స్ట్ రోజు నుంచి ఆ వ్యక్తి మార్నింగ్ లేవాలి, రన్నింగ్కి వెళ్ళాలి. సో ఇష్టం లేకున్నా వెళ్ళాలి.
ఎన్ని రౌండ్స్ అన్ని రోజు రోజుకి పెంచాలి రన్నింగ్ రౌండ్స్ అనేది. అట్ ద సేమ్ టైం కోచింగ్కి వెళ్ళాలి. ఇంతవరకు ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, ఫ్రీగా అంటే కదా టీవీ చూస్తున్నాడు, ఫ్రెండ్స్తో బాత్ కానీ ఉన్నాడు, హ్యాపీగా అంటే కదా జల్సాగా ఉన్నాడు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం రన్నింగ్కి వెళ్ళాలి. ఈ విధంగా అట్ ద సేమ్ టైం బాడీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి ఆ వ్యక్తి ఖచ్చితంగా. ఎందుకంటే పోలీస్ అవ్వాలంటే లాంగ్ జంప్, హై జంప్ కంపల్సరీ కావాలి. అవునా కదా? అదే విధంగా ఇక్కడ కూడా మనం డైమండ్ అవ్వాలంటే ఒక వ్యక్తి సేఫ్ అవ్వాల్సిన వ్యక్తి, ప్రతి వ్యక్తి డైమండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సో ఖచ్చితంగా మనకు ఒక అప్లైన్ ఉంటాడు, అప్లైన్ మాట వినాలి, ఎక్కువ ప్లాన్స్ చేయాలి, స్టార్టింగ్ లో ఎక్కువ టీం అవ్వాలి. టీం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఏది ప్లాన్ నేర్పించాలి, ఫాలోఅప్ నేర్పించాలి. అదే సేమ్ డ్రెస్ కోడ్ కావాలి. సో ఏదైతే మీటింగ్ అటెండ్ చేయించాలి. అదే సేమ్ ప్రతిరోజు అప్లైన్ తో మాట్లాడాలి. అంటే ఈ విధంగా అంటే డిసిప్లిన్ ఆటోమేటిక్. డ్రీమ్ ఉన్న వ్యక్తికి డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ లేదంటే ఆ వ్యక్తికి డ్రీమ్ లేదని అర్థం. సో 100% చెప్పగలను, డ్రీమ్ ఉన్న వ్యక్తికి డిసిప్లిన్ ఉంటుంది. అదొక సింబల్. కాబట్టి మనకంటూ అందుకే డ్రీమ్ ఉండాలని చెప్పేది. మూడోది, డ్రీమ్స్ గివ్స్ ప్యాషన్ టు ఫుల్ఫిల్ ఇట్. సో డ్రీమ్స్ ఉన్న వ్యక్తికి ప్యాషన్ వస్తుంది. సో 100% చెప్పగలను. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఎవరైతే సేఫ్ షాప్ లో వచ్చారో రియల్ గా ప్లాన్ చేస్తుంటారు, అనుకోకుండా 1 గంట ప్లాన్ వచ్చింది అంటే నైట్ 1 o'clock ప్లాన్ చెప్పాలి. ఎస్, అది డిసైడ్ చేస్తుంది ఆ వ్యక్తి ఎంత సీరియస్ గా ఉన్నాడు. సీరియస్ ఉన్న వ్యక్తి 1 గంట కాదు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock కూడా ప్లాన్ చెప్పగలడు. వెళ్ళి ఫాలోఅప్ చేస్తాడు, వెళ్ళి ఎఫ్ఐఎం చేస్తాడు, వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాడు. అంటే పని చెప్పాను. సో నిన్న ఒకరితో మాట్లాడను. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి తునికి వెళ్ళాడు. ఒక్క జస్ట్ అంటే ఒక వ్యక్తి జాయిన్ కోసం. ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడంట. ఆ వ్యక్తి ఎఫ్ఐఎం చేయడం కోసం ఒక వ్యక్తి తుని అంటే మామూలుగా హైదరాబాద్ నుంచి తుని అనే డిస్టిక్ వెళ్ళాడు. ఆలోచించండి. ఇంకొంతమంది ముంబైకి వెళ్ళారు. ఒకటే ఒక డీడీ తెలుసు అనమాట. ఎందుకంటే ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుందని. చాలా మంది ఏమంటారు, ఒకటే కదా, అవసరం లేదు, నిదానంగా చూద్దాం, తర్వాత చూద్దాం అనుకుంటారు. దాని ప్యాషన్ కాదనేది. సో ప్యాషన్ ఉన్న వ్యక్తి టైం చూసుకోడు. అట్ ద సేమ్ టైం ఎంత రిస్క్ ఉన్నవాడు చేస్తాడు, ఎందుకంటే ఇష్టం ఉంటుంది కాబట్టి. 100% చెప్పను, ఏ వ్యక్తి అయితే డైమండ్ అవ్వాలనుకుంటాడో ఆ వ్యక్తి. కృష్ణ గురించి ఒక మాట అంటాడు మొత్తం ఏమంటే, నిండా మునిలోనికి సలేం ఉంటుంది టైగర్ అంటాడు. మెంటల్ ఫిక్స్ అయిపోయింటాం డైమండ్ అవ్వాలని. ఇంకేముంటాయి చెప్పండి? టైం ఉండదు, ఏముండదు. వర్క్ జరగాలంటే వర్క్ జరగాలి, ప్లాన్స్ చేయాలంటే ప్లాన్ చేయాలి, ఫాలోఅప్ చేయాలంటే ఫాలోఅప్ చేయాలి. ఏదైనా టైంతో సంబంధం లేకుండా అంటే వర్క్ క్రియేట్ చేసుకుని వాళ్ళు చేస్తారు. దాన్నే ప్యాషన్ అంటే. డ్రీమ్ అనే వ్యక్తి మాత్రమే ప్యాషన్ ఉంటుంది. 100% నేను చెప్పగలను ఈ విధంగా. అట్ ద సేమ్ టైం డ్రీమ్ బ్రింగ్స్ అవుట్ యువర్ హిడెన్ పొటెన్షియల్ ఇన్ యూ. సో రియల్ చెప్పాలంటే కూడా ఎగ్జాంపుల్ నేనే. సో నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట, ఎందుకంటే నేను సైలెంట్ వ్యక్తిని, ఎక్కువగా ఎవరితో మాట్లాడను. బట్ ఈ రోజు మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే నీకు డ్రీమ్ ఉందో ఆటోమేటిక్ గా అంటే కదా, నీలో ఉన్న శక్తి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. చాలా మంది ఈవెన్ చాలా మంది అంటారు రియల్ నేను కూడా గ్లామర్ బైక్ తీసుకున్నా. బట్ చాలా మంది బైక్ నేర్చుకున్న తర్వాత బైక్ తీసుకుంటారు. బట్ నా లైఫ్ లో జరిగింది ఏమంటే, గ్లామర్ బైక్ తీసుకున్న తర్వాత నేను బైక్ నేర్చుకున్నా, అంటే స్కూటీ బైక్ నేర్చుకున్నా, గ్లామర్ బైక్. అట్ ద సేమ్ టైం కారు గురించి టైగర్ వన్స్ అని చెప్పాను, కారు గురించి నాకు జస్ట్ నాలెడ్జ్ ఏమీ లేదు. ఇది క్లచ్ గేర్ అని ఏమీ తెలియదు కారు గురించి. బట్ కారు తీసుకున్న తర్వాతే నేర్చుకున్నాను. కారు డ్రైవింగ్ అవ్వచ్చు, కారు ఎలా అనేది. ఈ రోజు పర్ఫెక్ట్ అయ్యాను దాదాపుగా. అంటే ఏదైతే ఇవే చెప్పాలంటే, ఈ రోజు నాకు కన్నడ లాంగ్వేజ్ అంటే అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం హిందీ దాదాపుగా వచ్చు, మాట్లాడడమే కొద్దిగా, అంటే మాట్లాడుతుంటే వచ్చేస్తుంది ఈ రోజు. అంటే హిందీ వచ్చు, అట్ ద సేమ్ టైం కన్నడ వచ్చు. ఈ రోజు అర్థమవుతుంది మాక్సిమం. హిందీ మాట్లాడగలం కూడా. అనుకోలేదన్నమాట. బట్ ఎప్పుడైతే అంటే కదా, డ్రీమ్ ఉన్న వ్యక్తి దేనికైనా రెడీగా ఉంటాడు. నాకు రాదు అని అంటే కదా మైండ్ క్లోజ్ అవుతుంది అనమాట. లేదు నేను నేర్చుకుంటానంటే ఆ వ్యక్తి దేనైనా చేయగలడు. అంటే నీలో ఉన్న శక్తి అనేది బయటకు తీస్తుంది. డ్రీమ్ ఉన్న వ్యక్తి ఆ విధంగా చేయగలడు. సో ఈరోజు చాలా మంది, ఈరోజు శైలు సార్ ఒక అటెండర్, బట్ ఈరోజు డైమండ్ అవుతున్నాడు. ఆలోచించండి, అటెండర్ అనే ఒక స్కూల్ అటెండర్ అనే వ్యక్తి ఎలా డైమండ్ అవుతాడు? ఇంపాసిబుల్. బట్ డ్రీమ్ ఉన్న వ్యక్తిని ఆటోమేటిక్ గా అది అతను ఉన్న శక్తిని, పొటెన్షియల్ ని బయటకు తెస్తుంది అనమాట. కాబట్టి డ్రీమ్ ఉన్న వ్యక్తి ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి పవర్ఫుల్ గా తయారవుతాడు. అట్ ద సేమ్ టైం డ్రీమ్ ఈజ్ ఎ వర్క్ యాజ్ ఎ ఫ్యూయల్ టు స్టార్ట్ యువర్ ఇంజన్. సో డ్రీమ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఫ్యూయల్ లా పనిచేస్తుంది ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే. సో దీని గురించి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, సో ఫ్యూయల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించాను అనమాట. రియల్ చెప్పాలంటే ఫ్యూయల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మన ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కొద్దిగా అంటిస్తారు కదా, ఇవ బిజినెస్ మ్యాన్ వచ్చా, కోటీశ్వరుడు వచ్చా అంటే కదా, రకరకాలని అంటిస్తారని మొత్తం అంటారు. బంధువులు కూడా అంటారు, ఎందుకురా నువ్వు అనవసరంగా చేస్తావు, పనికి మాలిన పని చేస్తావు, అసలుకి ఎవరికి ఇష్టం లేని పని చేస్తావు, అసలుకి ఇది నీకు అవసరమా
అని రకరకాలు అంటారనమాట. రియల్ నేను చెప్పాలంటే నాకైతే ఫియర్గా అనిపించింది. రియల్ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది అనమాట. సో పిల్లోడిని బడికి పంపిస్తాం. సో పిల్లోడు సాయంత్రం వచ్చి మమ్మీ మమ్మీ అంటే కదా టీచర్ కొట్టాడు అంటది. మమ్మీ అంటది ఎందుకోసం కొట్టింటే సరిగ్గా నేను చెప్పలేదని కొట్టింది అంటది. అప్పుడు టీచర్ ఏమంటది, మమ్మీ ఏమంటది, అందుకే నువ్వు బాగా చదవాలని చెప్తుంది. అవునా కదా? అట్ ద సేమ్ టైం ఎవరైతే నీ ఫ్రెండ్స్ అయితే నేను హేళన చేస్తుంటారో, నా ఉద్దేశం ఎవరైతే నీకు అంటే కాల్ చేస్తుంటారో గుర్తుపెట్టుకోండి, అది నీకు ఫియర్. సో దాన్ని ఆన్సర్ మనం చెప్పాలి. మరి చేయాలంటే మన ఇంజన్ స్టార్ట్ చేయాలి, అనుకోవాలి, చేసి చూపిస్తా నా ఫ్రెండ్స్ కి లేకుంటే నా రిలేషన్స్ కి నేను చేసి చూపించి నేను డైమండ్ అయి నేను వాళ్ళ ముందు మాట్లాడతాను. సో ఇదే విషయం అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా మంది నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, చాలా మంది నన్ను హేళన చేశారు, లేకుంటే ఇవన్నీ కాదన్నారు. ఆ రోజు నేను ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఈ రోజు నేను వెళ్తే వాళ్ళు నా ముందు తల దించుకుంటారు. తల దించుకోవడం అని కాదు, ఎక్కువ మాట్లాడరు. ఈ రోజు అంటారు అంటే వాళ్ళు ఏదో కవరింగ్ చేసుకోవాలి కాబట్టి నువ్వేం చేసినా అంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు అంటారు ఈ రోజు. జస్ట్ ఎందుకంటే నాలుగు కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది. అవునా కదా? సో కాబట్టి నీ ఫ్రెండ్స్ అన్నారా, ఇంజన్ స్టార్ట్ చేయి. ఇంజన్ స్టార్ట్ చేస్తే డైమండ్ వర్క్ ఆగద్దు, అంత బెస్ట్ గా ఉంటుంది. సో లాస్ట్ పాయింట్, డ్రీమ్ ఇజ్ ఏ వేకప్ కాల్ వెన్ యూ డైవర్ట్ ఫ్రమ్ ఇట్. సో డ్రీమ్ ఉన్న వ్యక్తి చాలా మంది ఈ రోజు సేఫ్ షాప్లో వస్తారు, నేను డైమండ్ అవ్వాలో గురించి అంటారు. ఒక నెల ఉంటారు, తర్వాత గురించి చేస్తూ గురించి వర్కౌట్ కాలేదు గురించి, అందుకే నేను జాబ్ చూస్తాను అనుకుంటున్నా అంటారు. ఆలోచించండి, డ్రీమ్ ఉన్న వ్యక్తి అలా ఉంటాడా? నేను అంటాను కాదు. డ్రీమ్ ఉన్న వ్యక్తి లాస్ట్ కొన ఊపిరి వరకు పోరాడతాడు. 100% నేను చెప్పగలను, ఏ వ్యక్తి అయితే డ్రీమ్ ఉన్న వ్యక్తి. సో కాబట్టి సో ఏదైనా కూడా గుర్తెట్టుకుంటే ఆల్వేస్ అంటే కదా, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు అనమాట ఎందుకు డ్రీమ్ అనేది. సో మనం ఒక వ్యక్తికి ₹1,00,000 ఇస్తున్నప్పుడు చెక్ చేస్తామా లేదా, ఆ వ్యక్తి కరెక్ట్ అంటే ఆ వ్యక్తి నిజాయితీ పరుడా లేదా, లేకుంటే ఆ వ్యక్తికి సీరియస్నెస్ ఉందా లేదా. 1,00,000 ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి, లేకుంటే మనం ఒక బిజినెస్ ఒక వ్యక్తికి స్టార్ట్ చేపిస్తాం, లేకుంటే ఈవెన్ చాలా మంది తల్లిదండ్రులు తన కొడుకుకి స్టార్ట్ చేపిస్తారు డబ్బులు ఇచ్చి. బట్ ఒకసారి చెక్ చేస్తారు ఆ వ్యక్తికి సీరియస్నెస్ ఉందా లేదా. ఉంటే హెల్ప్ చేస్తారు, లేకుంటే మాత్రం డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అని సాకులు చెప్తారు. అవునా కదా? సో అలాంటప్పుడు మన డైమండ్ అంటే ఆషమాషి కాదు. ఆలోచించండి, రియల్ అంటే డైమండ్ అయితే డైమండ్ అనే వ్యక్తికి తెలుసా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా రెస్పెక్ట్ ఉంటుంది, అంత గ్రేట్ గా ఉంటుంది. సో డ్రీమ్ అనే వ్యక్తి ఎప్పుడు డైవర్ట్ అవ్వడు. అవుతాయి, అప్ అండ్ డౌన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మనం హెల్త్ ఆల్వేస్ అంటే ఎంత ఫిట్నెస్ ఉన్న వ్యక్తికైనా కొద్దిగా హెల్త్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది. 100% ఇది కూడా అంతే. కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతుంది టీం అనేది. అంటే ఒకసారి సిల్వర్ లెవెల్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతుంది, ఒకసారి పర్లో లెవెల్లో ఏదైనా అవ్వచ్చు. బట్ డ్రీమ్ అనే వ్యక్తి ఆల్వేస్ అంటాం కదా, పర్లేదు గురించి మరి చేసి చూపిస్తా, 100% చేసి చూపిస్తా అంటాడు. ఆ విధంగా అంటే కదా వేకప్ కాల్. డ్రీమ్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకో, సేఫ్ షాప్ వచ్చినప్పుడు దేనికోసం వచ్చావు, ఇల్లు కావాలని, లేకుంటే కార్ తీయాలని, లేకుంటే ఖాందాన్లో అంటే నేనంటే ఒక రోల్ మోడల్ ఉండాలని. అవునా కదా? ఆ విధంగా అనుకున్నారు. బట్ ఎప్పుడైతే కొద్దిగా స్లో అయిందో, కొద్దిగా డల్ అయిందో, కొద్దిగా ఇబ్బంది వచ్చిందో ఫైనాన్షియల్ గా, బట్ వెంటనే ఒక అడుగు వెనకేస్తారన్నమాట. అలా ఉండొద్దు ఆల్వేస్. సో ఎప్పుడైతే మనం డ్రీమ్ పెట్టుకున్నామో ఆల్వేస్ అదే నేను డైవర్ట్ చేస్తుంది. సెల్ఫ్ మోటివేట్ పీపుల్ అనేది ఏదైనా సాధించగలరు. 100% చెప్పగలను. గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ సెల్ఫ్ మోటివేటెడ్ అంటారు. ఎవరైతే సెల్ఫ్ మోటివేటెడ్ గా నేను చేసి చూపిస్తాను 100% ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు చేసి చూపించగలరు. సో అదే వేకప్ కాల్. ఎప్పుడైతే నీకు డ్రీమ్ ఉందో, ఎప్పుడైతే నీకు టఫ్ టైం వస్తుందో, బట్ అయినా పర్లేదు నేను చేసి చూపిస్తాను అని అనుకుంటా. అందుకే డ్రీమ్ అవసరం. సో కాబట్టి డ్రీమ్ అనేది పర్పస్ ఇస్తుంది, పవర్ ఇస్తుంది, అది డిసిప్లైన్ ఇస్తుంది, ప్యాషన్. మొత్తం ఏమైనా చేస్తాను, ఎంతవరకైనా వెయిట్ చేస్తాను, ఆ విధంగా. సో ఇవన్నీ అనేది మనకి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే మనకి డ్రీమ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో గుర్తెట్టుకోండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, డ్రీమ్ ఉన్న వ్యక్తికి ఇవన్నీ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఉంటాయి. డ్రీమ్ ఉన్న వ్యక్తికి. డ్రీమ్ లేని వ్యక్తికి ఆ వ్యక్తి అనుకుంటే సార్ నేను కూడా ఏం చేస్తాం చెప్పండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏం చేస్తాం, అందుకే సార్ మామూలు అని వేరే జాబ్ చూసుకో అంటే లైట్ గా తీసుకుంటాడు అనమాట. బట్ లైట్ తీసుకునే వ్యక్తి ఎప్పుడు డ్రీమర్ కాదు. డ్రీమ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు లైట్ గా తీసుకోడు, సీరియస్ గా ఉంటాడు. సో అందుకే డ్రీమ్ అవసరం. సో కాబట్టి ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉందా, ఇవన్నీ ఆటోమేటిక్ గా నీలో ఉండాలి, ఉండి తీరాలి. అప్పుడే 100% చెప్పగలను, నువ్వు ఖచ్చితంగా డైమండ్ అవ్వగలవు. దానికి ఏమాత్రం డౌటే లేదు. ఈ విధంగా ఓకేనా. నెక్స్ట్ స్లైడ్. సో టూల్స్ ఫర్ డ్రీమ్ టు అచీవ్ ఇట్. సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం కావాలి? సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ డెవలప్మెంట్. రెండోది అంటే ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ చెప్పొచ్చు. రెండోది మీటింగ్స్ ఆర్ ట్రైనింగ్స్ అవ్వచ్చు. మూడోది మెంటర్షిప్ అవ్వచ్చు. రియల్ చెప్పాలంటే కూడా
ఇవనేది ఒక సిస్టమ్ మాదిరి చెప్పాలంటే కూడా. ఈ సిస్టమ్ అయితే ఏ వ్యక్తికి అయితే ఉందో ఆ వ్యక్తి 100% ఆ వ్యక్తి ఏదైనా అనుకోవచ్చు. అది ఏదైనా కానీ ఈవెన్ జెట్ ఫ్లైటా, హెలికాప్టరా ఏదైనా ఈ 3 ఉంటే మాత్రం ఆ వ్యక్తి 100% అది దాన్ని సాధించి తీరుతాడు. ఈ రోజు అయితే రేపు అవ్వచ్చు. బట్ 100% చూద్దాం. చూద్దాం ఎలా హెల్ప్ అయితే ఇవనేది కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ డెవలప్‌మెంట్. సో సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఆల్వేస్ అంటే కదా మనల్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో వికాస్ మారుతి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాడు. ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎప్పుడైతే నువ్వు చేంజ్ అవుతావో సో నీ చుట్టుపక్కల ఆటోమేటిక్‌గా అన్నీ చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏమంటే రీడింగ్ బుక్స్ అట్‌లీస్ట్ 30 మినిట్స్ డైలీ. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే అంటారు కదా ఖచ్చితంగా లెజెండ్ అవ్వాలో లేకుంటే ఒక గ్రేట్ లీడర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మినిమం రోజులో 30 నిమిషాలు ఖచ్చితంగా బుక్ చదవాలి. అప్లై చెప్పారని చదవద్దు కానీ తన కోసం నేను డెవలప్ అవ్వాలని చదవాలి. సో రియల్ చెప్పను బుక్ చదవడం ఎలా ఉంటుందంటే మనం అద్దం ముందు నిలబడితే ఎలా మనం సరి చేసుకుంటామో ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయో లేకపోతే ఎలా ఉన్నామో మనకి ఎలా తెలుస్తాయో సో బుక్ చదివినప్పుడు సేమ్ 100% నేను చెప్పను. ఎందుకంటే నేను చదువుతున్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీద నేను షేర్ చేస్తున్నాను. సో నువ్వు ఎప్పుడైతే బుక్ చదువుతావో ఆ విధంగా ఉంటది. అంటే ఒక అద్దం ముందు నిలబడినట్టు ఉంటది. అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, నీ ఆలోచన ఎలా ఉంది అనేది కూడా. సో రియల్ చెప్పంటే ఒక గొప్ప వ్యక్తి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇంటర్నల్ చేంజెస్ అవ్వాలి. సోమశేఖర మావుజీ ఇది ఒక స్లైడ్ కింద మనం ఏమంటాం వాట్సాప్ లో కింద మనం చూస్తుంటాం కదా ఒక స్లైడ్ ఒక చిన్న మ్యాటర్ పెట్టుకున్నాడు. ఏమంటే ఫస్ట్ చేంజ్ ఇన్సైడ్ దెన్ ఆటోమేటికలీ చేంజ్ అవుట్ సైడ్ అని పెట్టుకున్నాడు. సో మనము డైమండ్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఏదన్నా మన డ్రీమ్ ఫుల్ఫిల్ అన్నా ఫస్ట్ ఏం అవ్వాలంటే ఫస్ట్ మనము అంటే ఇన్నర్ గా చేంజ్ అవ్వాలి. ఇన్నర్ గా చేంజ్ అంటే ఫస్ట్ అనేది మోస్ట్ అంటే కదా ఏ వ్యక్తి అయితే అంటే కదా రికమెండెడ్ బుక్స్ అప్లై అని చెప్పింది చదువుతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా చెప్పగలను ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో లెజెండ్ గా మాట్లాడతాడు. ఎగ్జాంపుల్ సోమశేఖర మాగురుజీ. సో చెప్పండి ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి అంత బెస్ట్ గా ఎలా మాట్లాడగలడు? మనకు తెలుసు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకుంటే ఇంటర్మీడియట్ చదివిన ఎవరైనా అవ్వచ్చు మొత్తం అంత బెస్ట్ మాట్లాడగలరా? అంత పెద్ద విజన్ అంటే అంత పెద్దగా ఆలోచించగలరా? లేదు. బట్ డిఫరెన్స్ ఏమంటే బుక్ రీడింగ్. ఎప్పుడైతే బుక్ రీడింగ్ చదువుతావో సో ఇన్నర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది, ఆలోచించే విధానం చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ చేంజ్ అవుతుంది. ఏదైతే మన సిస్టమ్ అయితే ఉందో ఆటోమేటిక్ అన్ని మనకు అర్థమవుతాయి. చాలా మంది అంటారు ఇదెందుకు అదెందుకు ఇట్టెందుకు చేయాలి అట్టెందుకు చేయాలి అని రకరకాల క్వశ్చన్లు అడుగుతారు అనమాట మొత్తం టోటల్ గా. సో పిల్లలు అడుగుతారు కదా చిన్న చిన్న క్వశ్చన్లు. సో కొన్ని నవ్వొస్తాయి అవునా? చిన్నపిల్లలు అయితే కొన్ని నవ్వుకుంటామా లేదా కొన్ని క్వశ్చన్లకి. సేమ్ అదే విధంగా అనమాట డౌన్లైన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. కొన్ని నవ్వు వస్తాయి. బట్ ఒకటి వాళ్ళు మారాలంటే చేయాల్సింది ఒకటి ఖచ్చితంగా బుక్ రీడింగ్ ఉండాలి. ఏ వ్యక్తి అయితే బుక్ రీడింగ్ కంటిన్యూగా చేస్తూ ఉంటాడో మొన్న ఒక మాట విన్నాను. ఏ వ్యక్తి అయితే 5 ఇయర్స్ ఒక గంట ఒక బుక్ రీడింగ్ చేస్తాడో ఆ వ్యక్తి ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఆ వ్యక్తి ఆ ఫీల్డ్ లో ఏదైనా అవ్వచ్చు. నేననేది బుక్ రీడింగ్ అవ్వచ్చు లేకపోతే తన పర్సనల్ గా ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. 5 ఇయర్స్ ఒక ఫీల్డ్ లేకుంటే బుక్ రీడింగ్ ఏదైనా తన ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి ఒక గంట కంటిన్యూగా 5 ఇయర్స్ చేస్తే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఆ ఫీల్డ్ ఆ వ్యక్తి ఒక లెజెండ్ గా తయారవుతాడు. ఎందుకంటే నేను 21 లాస్ ఆఫ్ లీడర్షిప్ అని చదివాను ఆ బుక్. ఆ బుక్ లో జాన్ మ్యాక్స్వెల్స్ అని ఆ వ్యక్తి చెప్పాడు. 1 అవర్ 5 ఇయర్స్ కంటిన్యూగా అదే చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆ ఫీల్డ్ లో లెజెండ్ గా తయారవుతాడు. ఆలోచించండి. సో కాబట్టి వన్స్ నేను చెప్పాలను ఆల్వేస్ అంటే కదా ఒక వ్యక్తి ఎంత డెవలప్ అవ్వాలో చేంజ్ అవ్వాలంటే ఆ వ్యక్తి అంత ఎక్కువగా బుక్ రీడింగ్ చేయాలి. ఎంత బుక్ రీడింగ్ చేస్తే రియల్ చెప్పగలను. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మొన్న ఒక వర్డ్ విన్నానంట, వాట్ యు ఈట్ యు బికమ్ లైక్ దట్. వాట్ యు ఈట్ యు విల్ బికమ్ లైక్ దట్. ఏదైతే తింటావో నువ్వు దాని మాదిరే తయారవుతావు. ఒక వ్యక్తి చికెన్ బిర్యానీ కంటిన్యూ తిననుకో ఏమవుతాడు మనకు తెలుసు, బరువు పెరుగుతాడు ఆటోమేటిక్గా. అవునా కదా? సో అదే విధంగా నేనేమంటున్నానంటే మనము సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం సో దానికి కావాల్సిన బుక్ రీడింగ్ కంపల్సరీ ఉండాలి. ఏదైతే నాలెడ్జ్ ఎక్కువ మనకైతే వస్తుందో ఆటోమేటిక్ చెప్పగలను ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ ఫీల్డ్ లో లెజెండ్ కాగలడు. కాబట్టి ఇప్పటి నుంచి పర్లేదు. ఆల్వేస్ చాలా మంది ఇప్పటి వరకు చేయలేదు అంటారు. గతః అంటే ఇంతవరకు మనం ఏ విషయమో తెలియదు అంటా కదా. మొన్న ఒక వర్డ్ విన్నాను కూడా, ఒక వ్యక్తి
మిస్టేక్ అంటే తెలకుండా చేస్తే మిస్టేక్ అంట, తెలిసి చేస్తే దాన్ని మిస్టేక్ కాదు. మనం మిస్టేక్ అంటాం కదా, తెలకుండా చేస్తే దాన్ని మిస్టేకే కాదు, బట్ తెలిసి చేస్తేనే దాన్ని మిస్టేక్ అంటారు. కాబట్టి మిస్టేక్ మళ్ళీ చేయదు. సో చాలా నేనైనా నువ్వైనా ఈరోజు నేను ట్రైనింగ్ ఇస్తున్నానంటే రియల్ చెప్పను, నేను బుక్ చదువుతాను కాబట్టి మీకు బుక్ రెఫర్ కూడా చెప్తున్నాను. కాబట్టి మనం ఎంత గొప్ప గ్రేట్ లీడర్ అవ్వాలంటే మనకు అందరు తెలుసు, గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్ అని. సో ఒక రోజులో కాలేము, బట్ ఖచ్చితంగా చెప్పాను, మనం చదువుతూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 100% చెప్పాను మంచి లీడర్ కాగలం. సో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు. సో ఒక సిటీకి వచ్చాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కర్నూలు ఉన్నా, కర్నూలు చెప్తాను. కర్నూలుకి నేను వచ్చాను. సో నేను ఎగ్జాంపుల్ అనుకో, నేను తాగుబోతుంది. సో చెప్పండి, కర్నూలులో ఫస్ట్ నాకు కలిసేది ఎవరు? ఫస్ట్ నా ఫ్రెండ్సే కలుస్తారు. ఎవరైతే ఉన్నారో నా మాదిరి వాళ్ళే కలుస్తారు. ఆలోచించండి. అంటే మనం ఎలా ఉంటే అలాంటి వాళ్ళే మన ఫ్రెండ్స్ అవుతారు. అవునా కదా? మనకందరికీ తెలుసు అనమాట. అంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు, ఏ గూటు పక్షులు ఆ గూటుకే చేరుకుంటాయి. కాబట్టి ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. నేను ఎప్పుడైతే తాగడం మానేశానో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే, ఏదైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో తాగే వాళ్ళని కట్ చేస్తాను. ఎందుకంటే నాకు అలవాటు లేదు, మానుకున్నా. నేను కొద్దిగా డెవలప్ అవ్వాలని. అవునా కదా? అదే విధంగా ఇక్కడ కూడా అంతే. నేను ఎప్పుడైతే మనం మారుతామో పర్సనల్ గా అంటే కదా, ఖచ్చితంగా మనకు తెలుసు అనమాట, ఇది నా ప్లేస్ కాదు, నేను ఇక్కడ ఉండొద్దు, నేను ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇంకా మంచి వాళ్ళతో నేను ఉండాలి. ఎప్పుడు తెలుస్తా అంటే నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ గా డెవలప్ అవుతావో అప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం డైమండ్ అవ్వాలనుకుంటామో డైమండ్ దాంట్లోనే ఉంటాం. అంటే యాక్టివ్ అప్లైన్ తో టచ్ లో ఉంటాం, ప్లాన్ ఫాలో అప్ కంటిన్యూ మనం చేస్తూ ఉంటాం ఈ విధంగా. సో రెండో పాయింట్, సో మెయింటైన్ గుడ్ డ్రెస్సెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఆల్వేస్ అంటే మనకు చెప్తూ ఉంటాం, ఈవెన్ షో ది ప్లాన్ లో చెప్తుంటాం ఒక వర్డ్ అనేది. ఏది, ఒక వ్యక్తి ప్లాన్ చూసే కంటే ముందు ఫస్ట్ నిన్ను చూస్తాడు. నిన్ను చూసిన తర్వాత ఒక పిక్చర్ వస్తుంది, దాని తర్వాత ప్లాన్ చూస్తాడు అని చెప్తాం. అవునా కదా? కాబట్టి మనం ఉన్నంత వరకు చాలా మంది డ్రెస్ అంటే కదా, ఒకరు స్టార్టింగ్ లో నేను కూడా అంత డ్రెస్ మెయింటైన్ చేయలేదు కాదని, బట్ తర్వాత అప్డేట్ అయ్యాను. ఆల్వేస్ అంటాం కదా, తెలక చేస్తే మిస్టేక్ కాదు, బట్ తెలిసి చేస్తేనే మిస్టేక్. కాబట్టి ఎప్పుడైతే మనం అయ్యామో ఆటోమేటిక్ గా కొన్ని చేంజెస్ అవ్వాలి. ఈరోజు అంటే నేను డ్రెస్ అంటే నాకు సెలక్షన్ లేకుండా తెలిసిన వాళ్ళతో నేను వెళ్తాను, డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాను. సో కాబట్టి ఇప్పటి నుంచి మీ లెవెల్ తగ్గట్టు నేనైనా మీరైనా కూడా మంచి డ్రెస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనల్ని బట్టే కదా. సో గురుజీ అని మన డౌన్లైన్ అప్లైన్ అంటే కదా ఎడ్యుకేషన్ చేస్తాడు. ఇట మాకు గురుజీ వస్తున్నాడు ఈ విధంగా మాట ఆ విధంగా. సో ఫస్ట్ మనల్ని చూస్తాడు, తర్వాత మనం చెప్పిన మాట వింటాడు. కాబట్టి ఉన్నంత వరకు మంచి డ్రెస్ కోడ్ ఉండాలి, బెస్ట్ గా ఉంటుంది. అప్పుడే అవుటర్ పర్సనాలిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో థర్డ్ వన్, సో డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో చాలా మంది మాట్లాడేది అంటే కొంతమంది లెవెల్ ఉంటుంది. నా ఉద్దేశం సిల్వర్ అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఈ విధంగా అనమాట. అంటే గ్రూప్ మీటింగ్ మాట్లాడంటే గురుజీ నేను మాట్లాడాలని మీరే మాట్లాడాలంటాడు. ట్రైనింగ్ ఏషియా ట్రైనింగ్ అంటే గురుజీ నేను మాట్లాడాలని మీరే మాట్లాడాలంటాడు. అంటే స్కిప్ చేయొచ్చు. ఎన్నిసార్లు స్కిప్ చేస్తావు? ఏ లెవెల్ వరకు స్కిప్ చేస్తావు? ఆలోచించు ఒకసారి. రియల్ చెప్పంటే నేను మీ మాదిరే. చాలా మంది అంటూ ఉంటారు, అంటే నేను మాట్లాడలేని గురించి నాకు మొహమాటం ఎక్కువ, లేకుంటే నాకంత భయం ఎక్కువ, రకరకాలు అంటారు. సేమ్ ఎగ్జాక్ట్లీ నేను నీ మాదిరే ఉన్నాను. 100% చెప్పాను, నేను చాలా మొహమాటం ఎక్కువ. నాకంటే ఫస్ట్ మొహమాట పెడితే నేనే ఫస్ట్ ప్లేస్ వస్తానేమో. స్టార్టింగ్ లో నేను చెప్పేది వన్స్ అని చెప్తున్నాను. బట్ మొహమాటం ఉంటే మనం డైమండ్ అవ్వలేం. మొహమాటం ఉంటే మనం రిజల్ట్ పెంచలేం. మొహమాటం ఉంటే మనం ఎవరితో మాట్లాడలేం. కాబట్టి ఏం కాదు అంటే కదా, ఒక చోటు చదివాను అంట, ఏదైతే భయపడతావో దాన్ని పదే చేయాలంట, అప్పుడే దాన్ని జయిస్తాం. వాట్ యు ఫియర్ దెన్ యూ విల్ డూ అగైన్, దెన్ ఆటోమేటికలీ యూ విల్ సక్సీడ్ ఇట్ అంటారు. అంటే ఏదైతే నువ్వు భయపడతావో దాన్ని పదే చేయడం వల్ల నువ్వు ఆటోమేటిక్ గా దాన్ని ఆ విషయంలో నువ్వు సక్సెస్ కాగలవు. కాబట్టి ఆల్వేస్ అంటే స్కిప్ చేయొద్దు ఏదైనా కూడా. ఒకసారి అంటే రీజన్ అంటే అనుకోకుండా ఏదైనా సరే, మరి ప్రతిసారి నేను మాట్లాడలేను. ఈవెన్ చెప్పాలంటే కూడా అప్లైన్తో మాట్లాడే కొంతమంది మాట్లాడతారు, అంటే ఒక బ్రదర్ లాగా మాట్లాడతారు అప్లైన్తో. ఆలోచించు, మాట్లాడాలి. మొన్న రవీంద్ర మార్జ్ ఒక మాట అన్నాడు, అవునా కదా, సిచ్యువేషన్ బట్టి మాట్లాడు. ఈ రోజు అభిషేక్ గురించి, రవీంద్ర గురించి క్లోజ్ ఫ్రెండ్స్, అవునా కదా, బట్ సిస్టమ్ లో మన ముందు ఎలా ఉంటారు, వాళ్ళు పర్సనల్ గా ఎలా ఉంటారు అది రెండో విషయం. బట్ సిస్టమ్ మన ముందు ఎలా ఉంటారు, గురుజీ అంటాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. ఏదైనా అంటే ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాడు. అంటే డౌన్ లైన్ తో కూడా, డౌన్ లైన్ మన అంటే కదా చెప్పాలంటే కూడా సర్వెంట్ కాదు. ఎస్, ఈ బిజినెస్ అండ్ సెల్ఫ్ అంటే కదా, సెల్ఫ్ బిజినెస్ అనమాట. ఆల్వేస్ మనం చెప్తుంటాం నీ ఐడికి నువ్వే CEO అని, అవునా కదా. కాబట్టి మనము మరి అంటే ఆ వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ వ్యక్తి రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడాలి. అప్పుడే
అంటే కదా నువ్వు ఏదంటారు, ఏదైతే నువ్వు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు రెస్పెక్ట్ వస్తుంది, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదా నీకు రెస్పెక్ట్ రాదు. ప్రజెంట్ ఇవ్వచ్చు, దాని తర్వాత చూడు. వాట్ యు సో యూ విల్ రీప్ అంటారు. అంటే ఏదైతే విత్తుతావో దాన్నే మనం పంటకు వస్తాం. కాబట్టి డౌన్ అయితే మాట్లాడుతున్నాడు, మాట్లాడాలి. అంటే నా ఉద్దేశం మిస్టేక్ చేసినప్పుడు కొద్దిగా మాట్లాడాలి, సీరియస్గా మాట్లాడాలి. బట్ ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి, అంత బెస్ట్గా ఉంటుంది. అదే సేమ్ మీటింగ్లో సో పర్వాలేదు. స్టార్టింగ్ చాలా మంది అంటారు, గురుజీ నేను బెస్ట్ పర్ఫెక్ట్ అయినప్పుడు మీటింగ్ లేకపోతే ట్రైనింగ్ ఇస్తాను, నేను బాగా మాట్లాడినప్పుడు నేను గ్రూప్ మీటింగ్ తీసుకుంటాను బాగా అంటారు. అది ఎప్పటికి కాదు. ఎగ్జాంపుల్ స్విమ్మింగ్, ఈత ఒకసారి ఉదిగితే ఈత రాదు, మనకు తెలుసు, అవునా కదా? సో నేర్చుకుంటూ వస్తేనే. సైకిల్ ఒకసారి రాదు, స్కూటీ ఒకసారి రాదు, కింద పడతాం, దెబ్బ తగులుతాయి, అయినా కూడా మళ్ళీ నడపాలి స్కూటీ, అయినా మళ్ళీ నడపాలి సైకిల్. ప్లాన్ చెప్పేటప్పుడు సేమ్ అదే, కొన్ని మిస్టేక్ జరుగుతాయి, అయినా పర్లేదు. నేను పర్ఫెక్ట్ అయినప్పుడు చెప్పంటే అది ఇంపాసిబుల్. ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మనం ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతుంది తప్ప వితౌట్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ రాదు. ఆలోచించండి. కాబట్టి పర్వాలేదు, అప్లైన్ అంట కదా, ఒకసారి ప్లాన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చెప్పు, అప్లైన్ పర్మిషన్ తీసుకొని 100% చెప్పాలి. బట్ నేను పర్ఫెక్ట్ అవుతానంటే గుర్తెట్టుకో, ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేవు, నువ్వు ఎప్పటికీ డైమండ్ అవ్వలేవు. నేను ఎవరు ఉద్దేశించి చెప్పడం లేదు, ఏదైతే నేను ఫేస్ చేశానో అదే మీకు చెప్తున్నాను. చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు, గురుజీ నా గురించే కదా మాట్లాడేది అంటారంట. ఎవరి గురించి అంటే నీకు ఆ పాయింట్ మ్యాచ్ అయిందంటే నువ్వు దాన్ని సరి చేసుకోవాలి, 100% చెప్పాలి. కాబట్టి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా కంపల్సరీ డెవలప్ అవ్వాలి. సో మనం ఇప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, లేకుంటే మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే అప్లైన్తో మాట్లాడడం అవ్వచ్చు, డౌన్ అయితే మాట్లాడడం అవ్వచ్చు, కొద్దిగా మనం అంటే మనకు మనం డెవలప్ అవుతూ మాట్లాడుతుంటే అలా చెప్పారు. రాబోయే రోజుల్లో అంటే కదా ఒక లెజెండ్ మాదిరి మాట్లాడతాం, ఒక లెజెండ్ మాదిరి మనం అంటే కదా స్పీచ్ అవ్వచ్చు, మనం చేసే వర్క్ అవ్వచ్చు, ఏదైనా కూడా అంటే ఎంత మెచ్యూర్ చేస్తామో అంత బెస్ట్ లీడర్ కాగలం, అంత ఈజీగా అయిపోయింది. కాబట్టి నేనైనా మీరైనా కూడా ఆల్వేస్ కంటిన్యూగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఫోర్త్ పాయింట్, బి ఏ విజనరీ లీడర్. సో ఆల్వేస్ లీడర్ అనే వ్యక్తి విజనరీ ఉండాలి, అంటే ముందు చూపు ఉండాలి. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది డిస్ట్రిక్ట్ లో ఉంటారు, లేకుంటే వాళ్ళ మండలంలో ఉంటారు, ఒక ఏరియా, ఆ వ్యక్తి అక్కడే వర్క్ చేస్తాడు. స్టార్టింగ్ నుంచి ఆ వ్యక్తి సిల్వర్ అవుతాడు, అక్కడే ఉంటాడు, తర్వాత ప్లాటినం అవుతాడు, అక్కడే ఉంటాడు, తర్వాత గోల్డ్ అవుతాడు, అక్కడే ఉంటాడు, తర్వాత పర్ల్ అవుతాడు, అంటే డిస్ట్రిక్ట్ లోనే ఉంటాడు, మూవ్ అవ్వడు. ఆఖరికి ఏదో రోజు టీం డల్గా అవుతుంది, చెక్కు చాలా స్లో అవుతుంది, అప్పుడు గురుజీ అంటాడు. సో గురుజీ ముందే చెప్పింటాడు, టైగర్ ఇక్కడ కాదు, నువ్వు ప్లేస్ చేంజ్ చేయాలి, నువ్వు వెళ్ళాలి, వెళ్తేనే నిలబడతావు, లేకుంటే డౌట్ అని చెప్తూ ఉంటాడు. లేదు గురుజీ, ఖర్చు గురుజీ, పలాన్ రీజన్ గురుజీ, అది గురుజీ, ఇది గురుజీ అని చెప్తూ ఉంటాడు. సో ఆ వ్యక్తి అంటే కదా ఎక్కువ టీం చేయలేము, మనకు తెలుసు అనమాట. అంటే కదా మనం ఉన్న చోట ఎప్పుడు మనం డైమండ్ అవ్వలేము. డైమండ్ అవ్వాలంటే ఆల్వేస్ అంటే బయటికి వెళ్ళాలి, మన ఏరియా నుంచి. ఏదైతే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావో ఆ ఏరియా నుంచి బయటికి వెళ్ళాలి 100%. ఏ వ్యక్తి అయితే మెట్రో సిటీలో బిజినెస్ చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే డైమండ్ అవ్వగలడు, ఇది 100%. నువ్వు డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ చేసి ఉండొచ్చు, మంచిదే. నువ్వు విలేజ్ లో స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ నీ బిజినెస్ అనేది మెట్రో సిటీలో స్టార్ట్ అయితే నువ్వు అందరికంటే తొందరగా నువ్వు డైమండ్ అవుతావు. ఎందుకంటే వచ్చిన మనం డైమండ్ అవ్వడం కోసం, నువ్వైనా నేనైనా డైమండ్ అవ్వాలంటే దాని తగ్గట్టు ఈరోజు ప్లానింగ్ ఉండాలి. పర్లేదు, మనం ఉన్న ఏరియాలో బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఆటోమేటిక్గా మనము మూవ్ అవ్వాలి. చాలా మంది అంటే కదా డౌన్లైన్ పంపిస్తారు, అప్లైన్ వెళ్ళడు. బట్ బిజినెస్ అని ఆల్వేస్ అంటే కదా మనం వెళ్ళాలి, అట్ ది సేమ్ డౌన్లైన్ కూడా పంపించాలి. సిచ్యువేషన్ బట్టి ఆల్వేస్ అంటే ప్రతి దానికి అప్లైన్ ఉంటాడు, దానికి గైడెన్స్ ఇస్తాడు, దాని ప్రకారం చేయాలి. కాబట్టి ఎప్పుడు ఒకటే ఏరియాలో బిజినెస్ చేయొద్దు. మనకు అందరూ తెలుసు అనమాట, ఒకటే ఏదంటారు, ఎగ్గులనే ఒకే ప్లేస్ లో పెడితే ఏమవుతుంది, పగిలిపోతే అన్ని పగిలిపోతాయి. అదే 10 ఏరియాలో 10 ప్లేస్ లో ఒక్కొక్క ఎగ్గు పెట్టామనుకో, ఒకటి బలిపోయినా 9 సేఫ్. అదే విధంగా అనమాట. అంటే నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఈ రోజు స్టార్ట్ చేసినా పర్లేదు, నువ్వు టీం పెరిగే కొద్దీ నీకంటూ ఏరియాలు పెరగాలి, అప్పుడే నువ్వు ఖచ్చితంగా డైమండ్ అవ్వాలి, అప్పుడే నీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ రోజు నేను వన్స్ అని చెప్పిన డ్రీమ్ రిలేటెడ్, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇది నువ్వు చెయ్యాలి, ఇది ఇంటర్నల్ ప్రాసెస్. ఎప్పుడైతే కార్ తీసుకున్నావో చూస్తారు, గ్రేట్ కంగ్రాచులేషన్ చెప్తారు, బట్ కార్ తీసుకుని ఏం చేసావు అనేది ఈ రోజు నేను మాట్లాడుతున్నా, ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. కాబట్టి ఏ లీడర్ అయినా కూడా వన్స్ నేను చెప్పగలను, మెట్రో సిటీలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో లెజెండ్ తయారవుతాడు. నువ్వు ఉన్నేరలో ఏదైనా మెట్రో సిటీ కాకుండా ఉంటే కొంతకాలమే బిజినెస్ నడుస్తుంది. కాబట్టి ఆల్వేస్ అంటే కదా విజనరీగా ఉండాలి లీడర్ అనేది. దాని తగ్గట్టు ఈ రోజు నుంచి ప్లానింగ్ చేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్, ప్రిపేర్ ప్లానింగ్ అట్లీస్ట్ 3 months అడ్వాన్స్ అండ్ వర్క్ ఫర్ ఇట్.
సో ఆల్వేస్ గుర్తెట్టుకొని మనకు 3 నెలలకు ఒకసారి కాంటెస్ట్ ఉంటుంది. ఈ కాంటెస్ట్ మనకంటూ ప్లానింగ్ ఉండాలి. ఏ ఏరియాలో బిల్డప్ చేయాలి, ఎంతమంది లీడర్స్ని డెవలప్ చేయాలి, ఎన్ని ల్యాప్టాప్ ఇప్పించాలి, ఎన్ని బైక్ ఇప్పించాలి, దానికి ఆల్వేస్ అంటే మనకంటూ ప్లానింగ్ ఉండాలి. లేదా మన ప్లానింగ్ లేదా అప్లానింగ్ కలవాలి. అప్లాన్ తగ్గట్టు ప్లానింగ్ తీసుకోవాలి. గురుజీ ఈ విధంగా ఉంది, టీం ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఆల్వేస్ ప్లానింగ్ ఉంటేనే 100% చెప్పను ఖచ్చితంగా ఏదంటారు దానికి సక్సెస్ కావాలి. చిన్న ఎగ్జాంపుల్, మనం అందరం టూర్కి వెళ్తూ ఉంటాం. 1 వీక్ ట్రిప్ అవ్వచ్చు, లేకుంటే పర్సనల్ కూడా, అంటే ఊటీ కావచ్చు, లేకుంటే ఫారెన్ కావచ్చు, ఎక్కడైనా కానీ చెప్పండి. ఆల్రెడీ మనం ఎక్కడైతే ఊటీకి వెళ్తామో ఆల్రెడీ ప్లానింగ్ ఉంటుంది. 3 days అయినా 3 days ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, మరి వెంటనే రిటర్న్ చేయండి. అవునా కదా? చెప్పండి. అంత బెస్ట్గా అన్ని ప్లానింగ్ ఉంటే హ్యాపీగా వెళ్తాం, ఆ ప్లేస్ చూస్తాం, హ్యాపీగా వస్తాం. అదే ప్లానింగ్ లేకుండా వెళ్తే మేబీ బాగా జరిగి అంటే ఒక్కోసారి సక్సెస్ అయితే ఒక్కోసారి అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఆలోచించు, అరే ఏం ఊటిరా బాబు, అనవసరంగా వెళ్ళొచ్చని అంటారు. ఎందుకు? ప్లానింగ్ లేకుండా వెళ్ళాం కాబట్టి. 3 daysకి మనం ప్లానింగ్ ఉంటే మనం లైఫ్ లాంగ్ చేసే బిజినెస్, 3 generation బిజినెస్ ప్లానింగ్ ఉండాలా వద్దా? 100% ఉండాలి. కాబట్టి ప్లానింగ్ తోనే మనం ముందుకు వెళ్ళాలి. ఏ వ్యక్తి అయితే ప్లానింగ్ చేస్తాడో 3 monthsకి, ఆ వ్యక్తి ప్రతి కాంటెస్ట్ కి నేను రియల్ చెప్పాను, ఆ వ్యక్తి అంతా అంటే ఆ వ్యక్తి బెస్ట్ పర్ఫార్మర్ అవుతాడు. ఆ వ్యక్తి టీంలోనే ఎక్కువ అచీవ్మెంట్ వస్తుంది. ఆ వ్యక్తి టీంలోనే ఎక్కువ అంట కదా క్లోజింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఆ వ్యక్తి టీంలోనే ఎక్కువ సక్సెస్ అవుతారు, ఎక్కువ మంది డైమండ్ అవుతారు. ఎందుకంటే ప్లానింగ్. కాబట్టి మనందరం ప్లానింగ్ ఉండాలన్నమాట. అంత బెస్ట్ గా ఉంటది. ఆల్వేస్ అంట కదా, గ్రేట్ మ్యాన్ అన్నాడు, ఏ ఈడియట్ విత్ ప్లానింగ్ బీట్స్ ఏ జీనియస్ వితౌట్ ప్లాన్ అన్నాడు. ఏ ఈడియట్ విత్ ప్లానింగ్ బీట్స్ ఏ జీనియస్ వితౌట్ ప్లానింగ్. అంటే ఈడియట్ దగ్గర ప్లానింగ్ ఉంటే, జీనియస్ దగ్గర ప్లానింగ్ లేకుంటే ఈడియట్ జీనియస్ ని జయిస్తాడు. అంటే ఏదంటారు, ఈ ఈడియటే గెలుస్తాడు ఆ విషయంలో. కాబట్టి మన దగ్గర ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే కాదు, దాని దగ్గర ప్లానింగ్ ఉంటే 100% చెప్పను ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. నెక్స్ట్, బీ రెడీ ఫర్ చేంజ్ ఇన్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్. సో ఆల్వేస్ గుర్తెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఏరియాలో ఉన్నాం, ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్కి వెళ్తున్నాం, లేకుంటే కలకత్తాకి వెళ్తున్నాం, ముంబైకి వెళ్తున్నాం. సో దాని దగ్గర మనం వర్కౌట్ చేయాలి. చాలా మంది, ఈవెన్ నేను ఢిల్లీకి వెళ్తాను. రియల్ చెప్పాలంటే ఢిల్లీలో రైసే దొరకదు. అంటే రోడ్తోనే నువ్వు ఉండాలి. రైస్ దొరికినా కూడా టేస్ట్ ఉండదు. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళొస్తాను. దాని అర్థం ఏంది, మనం చేంజ్ చేసుకోవాలి. రెండవది, ఆల్వేస్ అంటే నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, ఏది లాంగ్వేజ్ నేర్చుకోవాలి. రేపు ఎప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కన్నడ బుక్ 30 days కొనుక్కున్నాను. ఈ నేర్చుకున్నాను కన్నడలో. ఈరోజు నేను కన్నడ చదవగలను, కన్నడ నాకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే మనం కూడా చేంజ్ అవ్వాలి. ఒకప్పుడు నాకు కారు తీసుకున్నప్పుడు కారు గురించి 0 knowledge. బట్ ఈ రోజు నేను కారు హ్యాపీగా హైదరాబాద్ నడుపుతాను, బెంగళూరులో ఎక్కడైనా కూడా. ఈరోజు నేనే కారు తీసుకుని వెళ్తాను. ఎందుకు? చేంజ్ అయ్యాను. హిందీ ఒకప్పుడు రాదు. రియల్ ఎప్పుడైనా నేను దిశకి వెళ్ళాను, స్టార్టింగ్ డేస్ లోనే వికాస్ గురించి ట్రైనింగ్ ఇచ్చాడు, ఒక్క విషయం కూడా అర్థం కాలేదు. ఆలోచించు. బట్ ఈరోజు హిందీ మ్యాక్సిమం మాట్లాడగలను కూడా ఈరోజు, ఎందుకంటే చేంజ్ అయ్యాను. సో నేను చేంజ్ అవ్వాలి. ప్లాన్ రాదా నేర్చుకోవాలి, ఫాలోఅప్ రాదా నేర్చుకోవాలి. 100% చెప్పాను, ఏ వ్యక్తి అయినా డైమండ్ అవ్వాలి ఎప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు. సో ఎవరంట కదా, పుట్టుకతోనే ఎవరు రాజు గారు. ఎస్. సో మనం కూడా అంతే. సో కొద్ది ఓపికతో మనము అంటే స్టెప్ బై స్టెప్ అంటే కదా, మనం చేంజ్ చేసుకుంటుంటే ఖచ్చితంగా చెప్పాను, ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో ఒక లెజెండ్ గా తయారవుతాడు. 100% చెప్పాను, గ్యారంటీ నేనే. ఎందుకంటే నేను అవుతున్నా కాబట్టి మీకు చెప్తాను. నేను వన్స్ అని చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. కాబట్టి మీరు కూడా కాగలరు. బట్ ఆల్వేస్ ఓపెన్ మైండ్ ఉండాలి. నేను చేయలేను కాదు, నేను చేయగలను, నాకు టైం ఇవ్వండి. లేకుంటే నాకు టైం ఇస్తే నేను దీన్ని చేసి చూపించగలను. ఎస్, ఆల్వేస్ అలా ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉంటే మాత్రం 100% చెప్పాను, నువ్వు డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలా, ఇవి ఉండాలన్నమాట. నేను వన్స్ ఇంటర్నల్ ప్రాసెస్ చెప్తున్నా. ఒక వ్యక్తి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా సెల్ఫ్ డెవలప్మెంట్ ఉండాలి, దాంట్లో ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ స్లైడ్. సో మీటింగ్స్ అండ్ ట్రైనింగ్. సో 2 టూల్ ఏమంటే మనకు మీటింగ్స్, ట్రైనింగ్స్ అన్నమాట. సో కాబట్టి ఇవి మనం చేస్తే 100% కాగలం. రెండోది ఏమంటే ఈ విధంగా. సో ఫస్ట్ పాయింట్ అందులో, కాంట్రిబ్యూషన్ ఈజ్ ద సీడ్ ఫర్ యువర్ డ్రీమ్. వితౌట్ సీడ్ దేర్ ఇస్ నో హార్వెస్ట్. ఈ విషయం అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే చేత నవ్వు కూడా వస్తుంది. చాలా మందికి ట్రైనింగ్ రాండి టైగర్ అంటే, గురుజీ డబ్బులు లేవు, గురుజీ చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నాను, ఇప్పుడు రాలేను, చూద్దాం నిదానంగా, ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి అంటాడు. మీకు ఇక్కడ విషయం అర్థం అవ్వాలి,
ఎవ్రీ ట్రైనింగ్ అనేది ఒక సీడ్ లాంటిది. మనకు ఒక సీడ్ మనం దాదాపు అందరం నాకు తెలిసి రైతు బిడ్డలు అనుకుంటాను. మాక్సిమం మనకు అట్లీస్ట్ ఐడియా కూడా ఉంటుంది. పంట పండాలంటే ఫస్ట్ విత్తనం వేసి ఉండాలి. విత్తనం లేకుండా పంట రాదు. పంట ఎంత పెద్దగైనా రావచ్చు, ఎన్ని లాభాలైనా రావచ్చు. బట్ ఆల్వేస్ అంట కదా, సీడ్ తోనే స్టార్ట్ అవుతుంది. సీడ్ మన పంటలో అంటే మన భూమిలో విత్తనం వేస్తేనే తర్వాత ఆటోమేటిక్ గా మనకి పంట వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నువ్వు ట్రైనింగ్ కంపల్సరీ రావాలి. ట్రైనింగ్ వచ్చి నువ్వే లక్షలు పెట్టవు, కోట్లు పెట్టవు, వేలు పెట్టవు. ఒకటి కాంట్రిబ్యూషన్, అది కూడా మన ఫుడ్కే మనం పెడతాం. సో రియల్ చెప్పండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. కార్పొరేట్ ఫంక్షన్ లో ఏదైనా కూడా అడ్వైజర్ ఉంటారు, అంటే ఎలా చేయాలి ఏం చేయాలని. కంపెనీ దానికి వేల కోట్లు ఖర్చు పెడుతుంది. జస్ట్ డైరెక్షన్ అంటే కదా ఏమి చెయ్యాలని. ఎందుకంటే డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్ అంటారు. డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్. డైరెక్షన్ ఇంపార్టెంట్, స్పీడ్ వెళ్తే కాదు. స్పీడ్ తో పాటు డైరెక్షన్ కంపల్సరీ ఉండాలి. ఈ రోజు ఒక వ్యక్తి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలా, నేను రియల్ చెప్పాలను. ఒక ఫంక్షన్ వచ్చిందంటే దీనికి నీకంటూ గుర్తెట్టుకో, నీ డ్రీమ్ అంత తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. బట్ దాన్ని నువ్వు అటెండ్ అవ్వాలి. అటెండ్ కావడానికి ఈ రోజు నువ్వు సీడ్ ఓవరాల్ చెప్తుంటాడు, అప్లైన్ చెప్తుంటాడు, నికేజ్ మాడు చెప్తుంటాడు. ఓవరాల్ గా నువ్వు డైమండ్ డే లోపు నువ్వు అంటే ఏ ఫంక్షన్ అనేది తీసుకో, ఏ ట్రైనింగ్ తీసుకో, నువ్వు 2 lakhs మాక్సిమం పెట్టింటావు. మహా అయితే 2 lakhs. బట్ తర్వాత డైమండ్ అయితే వీక్లీ 2 lakhs తీసుకుంటావు. ఆలోచించు. బిజినెస్ ఆల్వేస్ గుర్తెట్టుకోండి, పెట్టుబడి లేని బిజినెస్ ఆల్వేస్ అంట కదా, పెట్టుబడి పెడితేనే మన బిజినెస్ వస్తుంది. ఈ రోజు మనం పెట్టుబడి పెట్టేది ఏమంటే సీడ్. ఏదంటే కాంట్రిబ్యూషన్, అంటే ఏదైనా ట్రైనింగ్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా మీటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే సీడ్ లేదే పంట లేదు. నువ్వు ఈ రోజు డెవలప్ అంటే చెప్పాలంటే కూడా నువ్వు ఏ దానికి రాలేదా, నీ డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తెట్టుకో, కాంట్రిబ్యూషన్ అంటే గుర్తెట్టుకో, సీడ్, దానికి పంట వస్తుంది. ఒకప్పుడు నేను ప్రతి దానికి సీడ్ అంటే కదా, ప్రతి మీటింగ్కి వెళ్ళి సీడ్ వేసాను, అంటే కాంట్రిబ్యూషన్. ప్రతి మీటింగ్ లో వెళ్ళి సీడ్ అక్కడ వెళ్ళి నాటాను. కాబట్టి ఈ రోజు నాకు దాదాపు 25,000 టీం అయిపోయింది. ఈ రోజు ఆ రోజు నేను సీడ్ నా దగ్గర పెట్టుకునే ఏమవుతుంది, ఈ రోజు అంత పెద్ద టీం అయ్యేది కాదు. కాబట్టి అగర్ గుర్తుపెట్టుకోండి, ఏదంటారు కదా, అంటే పంట వేసే ఏదంటారు, విత్తనాలను తింటే నెక్స్ట్ ఫుడ్ రాదంట. అంటే మన పంట కోసం విత్తనాలు తెచ్చుకుని ఉంటాం. విత్తనాలు కొన్నే ఉంటాయి, అవునా కదా. నువ్వు అది తిన్నావు అనుకో, పంట లేదు నెక్స్ట్. ఆలోచించు ఒకసారి. కాబట్టి ఒక పూట పస్తుండైనా మనం ఏమంటాం, విత్తనం వేస్తేనే తర్వాత మంచి పంట వస్తుంది. తర్వాత ఎన్ని సంవత్సరాలు కూర్చొని తినొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పేది గుర్తెట్టుకో, కాంట్రిబ్యూషన్ ఏదైనా సీడ్ గుర్తెట్టుకోండి. ఈ రోజు ఎల్డిపికి వెళ్తున్నాం, అదొక సీడే. మనం దిశకి వెళ్తున్నాం, ఒక సీడే మొత్తం. తర్వాత మనకంటూ చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతాయి, అది కూడా ఒక సీడే. సక్సెస్ ప్రీవియస్ సెమినార్ అవ్వచ్చు, లేకుంటే BBS అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ రోజు ఒక సీడే. బట్ ఆ సీడ్ వెత్తడం వల్ల అంటే నువ్వు సీడ్ వెతుకుంటే వికాస్ మోజ్ మన గ్రూప్ లో చెప్పాడు అనమాట రీసెంట్ గా. అంటే 7 LDPలు అంటే తర్వాత టీం అనేది నీకు లక్షలు అయిపోతుందని చెప్పాడు. ఆలోచించు, లక్షల టీం ఆటోమేటిక్ వస్తుంది. బట్ ఈ రోజు నువ్వు సీడ్ ఇత్తాలి. కాబట్టి మైండ్ లో తీసేసాయి, ఈ రోజు నేను వెళ్ళేది నా డ్రీమ్ కోసం, ఫుల్ఫిల్మెంట్ కోసం. నేను డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే నాకు నాలెడ్జ్ అవ్వాలి. ఆ నాలెడ్జ్ నాకు మీటింగ్ లో దొరుకుతుంది, అవునా కాదు. కాబట్టి అగర్ ఎప్పుడు గుర్తెట్టుకోండి, మీటింగ్ అంటే సీరియస్ గా ఉండాలి. 100% చెప్పాలి. ఎందుకంటే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అంటే నువ్వు కంపల్సరీ మీటింగ్ లో ఉంటేనే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మీటింగ్ లేకుండా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. కాబట్టి ఎప్పుడు మైండ్ లో గుర్తెట్టుకోండి, సీడ్ అని గుర్తెట్టుకోండి. సీడ్ అన్నప్పుడు పెద్ద విషయం కాదు. ఈ విత్తనం వేస్తే నాకు పంట వస్తుంది, ఈ మీటింగ్కి వెళ్తే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, ఈ ట్రైనింగ్ వెళ్తే నా డ్రీమ్ ఇంకా తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. ఈ విధంగా. సెకండ్ పాయింట్, ద మోర్ నాలెడ్జ్ యూ హ్యావ్ దెన్ లెస్ టైమ్ టు అచీవ్ ఇట్. సో మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్ గా మన డ్రీమ్ అనేది తక్కువ టైంలో ఫుల్ఫిల్ చేసుకోగలం. ఈ రోజు మన అందరికీ తెలుసు, ఎందుకు తెలుసా చెప్పండి, ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒకటి ఆ వ్యక్తి నాలెడ్జ్ ఉంది. ఈరోజు సుందర్ పిచాయ్ గూగుల్లో ఉన్నాడు, CEO. రీజన్ ఒకటే, నాలెడ్జ్. నేను నిలబెట్టేదే నాలెడ్జ్. నాలెడ్జ్ లేని వ్యక్తి అంటాం కదా, చెప్తూ ఉంటారనమాట, 1 రూపీ కింద వేస్తే శబ్దం వస్తుందంట, 10 రూపీస్ వేస్తే శబ్దం రాదు. ఇంకో విధంగా చెప్పాలంటే కూడా నిండి కడవ తొనకదు, సగం కడవ ఎగిరి పడుతుందంట, అవునా కదా.
సో నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఒకటి నాలెడ్జ్ ఎక్కువ కావాలి. ఆ నాలెడ్జ్ ఒకటే ఒక చోట దొరుకుతుంది. ట్రిపుల్ సిస్టంలో మీటింగ్స్ అండ్ ట్రైనింగ్ లోనే దొరుకుతుంది. అది గ్రూప్ మీటింగ్ కావచ్చు, ట్రైనింగ్ అవచ్చు, ఏదైనా కానీ అక్కడే నీకు నాలెడ్జ్ దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావో నీ డ్రీమ్ గురించి ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు ఇప్పటి నుంచి. అది ఫ్రెషర్ అవ్వచ్చు, ఈవెన్ డైమండ్ కూడా నేను కూడా అవ్వచ్చు. కాబట్టి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే మనం తక్కువ టైంలోనే అచీవ్మెంట్ చేయగలం. చాలా మంది చెప్తుంటారు మొత్తం ఏది మొన్న రాజు సారు ఫాలోఅప్ గురించి చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి, గురుజీ నేను 2 years అయింది గురుజీ వచ్చి, నాకు ఇంకా ఏమీ రాలేదంట. నేనంటాను నాలెడ్జ్ లేదు కాబట్టి నీ దగ్గరికి రాలేదు. ఆల్వేస్ గుర్తెట్టుకోండి, కంపెనీలో ప్రమోషన్ ఎందుకు వస్తుంది? మనం పర్ఫామ్ చేసినప్పుడే వస్తుంది. మన నాలెడ్జ్ చూసే ప్రమోషన్ వస్తుంది. అవునా కదా? సేమ్ డ్రీమ్ కూడా అంతే. నీ నాలెడ్జ్ బట్టి ఆటోమేటిక్ నీ డ్రీమ్ వచ్చేస్తుంది. నాలెడ్జ్ లేదా లైఫ్లో కాదు. కాబట్టి నాలెడ్జ్ అనేది మన మీటింగ్లో వస్తుంది. కాబట్టి నాలెడ్జ్ రెడీ తీసుకుని ఉండాలి. మీటింగ్ ఏదైనా కానీ ఎంత దూరమైనా స్టార్టింగ్ మేమందరం డైమండ్స్ ఎవరైతే ఉన్నామో ఇక్కడ, మేమందరం టైగర్ రియల్ చెప్పాను, మీకోసం నేను చెప్పడం లేదు. స్టార్టింగ్ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. సౌత్ ఖాళీ అంటే ఎవరు లేరు. మేమంతా ఆగ్రా ఢిల్లీ, ఆగ్రా ఢిల్లీ, ఆగ్రా ఢిల్లీ. ఓన్లీ ఒక్కసారి బెంగళూరులో ఒక ఫంక్షన్ జరిగిందంటే నేను వచ్చినంత వరకు. ఆలోచించండి, మేము అంత దూరం వెళ్ళాం కాబట్టి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాం. ఎందుకు? నాలెడ్జ్ కోసం. ఆ నాలెడ్జ్ తీసుకుంటే ఈరోజు మేము డైమండ్ అయ్యాం. ఆ నాలెడ్జ్ అంటే ఈరోజు మేము డైమండ్ కాం. ఎస్, ఈ విధంగా. కాబట్టి దేనికైనా రెడీగా ఉండు. ట్రైనింగ్ గా నేను ఫస్ట్ ఉంటాను గురుజీ. పర్వాలేదు గురుజీ, నేను ఏమైనా కూడా అంటే కదా, ఏం చేసినా నేను వస్తాను, వచ్చి నా టీంని ఎడ్యుకేట్ చేసి నేను అచీవ్మెంట్ సాధిస్తాను చెప్పే విధంగా ఉండాలి. సో థర్డ్ పాయింట్, సో ద మోర్ ట్రైనింగ్ యూ అటెండ్, దట్ మచ్ మోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ యాటిట్యూడ్ టు అచీవ్ ఇట్. ఏ రియల్ చెప్పను ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే రియల్ గా అంటే నా నాలెడ్జ్ అయితే కాదు. నేను ఆల్రెడీ సిస్టంలో ఉన్నా, సిస్టమ్ నేర్చుకున్నాను, ఆ సిస్టమ్ మీకు ఈరోజు మాట్లాడుతున్నాను. రియల్ చెప్పాలంటే కూడా ఏ వ్యక్తి అయితే ప్రతి ట్రైనింగ్ కి, ప్రతి మీటింగ్ కి, ప్రతి దానికి వస్తూ అంటే అటెండ్ అవుతూ ఉంటాడో ఆ వ్యక్తి మాట్లాడే మాటలు చాలా వాల్యుబుల్ మాటలు. నేను రియల్ చెప్పగలను. ఈరోజు సోములు ఎప్పుడు చెప్తుంటాడో వర్డ్, టైగర్ ఎప్పుడైతే అప్లైన్స్ మాట్లాడుతావో ఎప్పుడైతే డైరీ ముందు పెట్టుకుంటాడు. రియల్ గా అంత వాల్యుబుల్. రియల్ చెప్పాలంటే అంత వాల్యుబుల్. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్. కాబట్టి ట్రైనింగ్ లోనే మనం చేంజ్ చేస్తాం. చేంజ్ అయ్యేది ఫిజికల్ కాదు, ఇన్నర్ గా అంటే మన యాటిట్యూడ్ అన్ని చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ క్యాటర్ పిల్లర్ టు బటర్ఫ్లై. సో స్టార్టింగ్ నువ్వు నేను క్యాటర్ పిల్లరే, బట్ ఎప్పుడైతే డైమండ్ అయితే అప్పుడు బటర్ఫ్లై అందరూ ఇష్టపడతారు, క్యాటర్ పిల్లని ఎవరు ఇష్టపడరు. బట్ నువ్వు బటర్ఫ్లై ఇవ్వాలంటే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి మీటింగ్కి వెళ్ళాలి, ప్రతి ట్రైనింగ్కి వెళ్ళాలి. నువ్వు చేస్తూ ఉంటావు, ఆటోమేటిక్ రియల్ పన్ను ఖచ్చితంగా డైమండ్. ఈ రోజు శైలు సార్ అవ్వచ్చు, నా టీంలో శ్రీనివాస్ సార్ అవ్వచ్చు, గోబి మాస్టర్, ఈ రోజు ఎవరైనా అంటే లో ప్రొఫైల్ కూడా డైమండ్ అవుతున్నారంటే ఒకటే వాళ్ళు ట్రాన్స్ఫర్మ్ అయ్యారు, వాళ్ళు చేంజ్ అయ్యారు కాబట్టి ఈ రోజు వాళ్ళు డైమండ్ అవ్వగలరు. ఆలోచించండి. బట్ చేంజ్ చేసింది ఏది? ట్రైనింగ్స్, మీటింగ్సే చేంజ్ చేసినాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ అటెండ్ అయ్యారు, ఏ ప్రాబ్లం ఉన్నా. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జైపూర్కి వెళ్ళాను. జైపూర్కి వెళ్ళిన తర్వాత నర్సింగ్ గారు మాజీ ఒక మాట అన్నాడు. ఏమంటే ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఉంది, పెళ్లి ఉంది, ఏం చేస్తావు అన్నాడు. అందరూ అన్నారు ఎంబీబీఎస్ ఎగ్జామ్కే వెళ్తానన్నారు. ఎస్. రెండో క్వశ్చన్, ఎస్ ట్రైనింగ్ ఉంది, షేప్ షాప్, నెక్స్ట్ పెళ్లి ఉంది, ఏం చేస్తారన్నాడు. అందరూ నవ్వారు. పెళ్లికి వెళ్తారు. అవునా కదా? మనకంతా తెలుసు. ఆలోచించండి, నీ డ్రీమ్ గురించి నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావు. ఎంబీబీఎస్కి అయితే ఖచ్చితంగా వెళ్తావు. ఆ రోజు నేను సొంత బ్రదర్ అయినా వెళ్తావు, ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఎగ్జామ్ అంటే 1 year నుంచి 2 years ప్రిపేర్ అయి ఉంటావు. అవునా కదా? అదే పెళ్లి రోజే పడి ఉంటుంది అంటే నీ బ్రదర్ది. బట్ ఖచ్చితంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, నేను రాలేను ఏమనుకోదని రిక్వెస్ట్ చేసి వెళ్ళి ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తాం. ఎంబీబీఎస్ ఎగ్జామ్ అయితే మనకు తెలుసు డాక్టర్ ఎలా ఉంటాడు, బట్ మన దాంట్లో డైమండ్ అయితే ఎలా ఉంటుంది. ఎస్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే అంత వాల్యుబుల్ మన ట్రైనింగ్ కూడా, అంత వాల్యుబుల్ మన మీటింగ్. ఎంబీబీఎస్ కంటే ఈరోజు డాక్టర్లు కూడా వర్క్ చేస్తున్నారు మన దాంట్లో. ఎందుకు చెప్తున్నా అంటే, అవునా కదా, ఆల్వేస్ అంటాం కదా, గొప్పగానే ఆలోచిస్తారు. డాక్టర్లు మన దాంట్లో వర్క్ చేస్తుంటే ఆలోచించు. మన దాంట్లో టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పేది అందరికి ఒకటి, మీటింగ్ ఉందా, ట్రైనింగ్ ఉందా, లైఫ్ లో మిస్ అవ్వద్దు. రేర్ కేస్ తప్ప, రేర్ కేస్ ఇది చేస్తే మాత్రం ఆ వ్యక్తి తన లైఫ్ లో అయితే ఉందో ఖచ్చితంగా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ పాయింట్, ట్రైనింగ్ అండ్ మీటింగ్ వర్క్ యాజ్ యాంటీడోస్ టు మెంటల్ డిసీజెస్. ఈ పాయింట్ అయితే ఇది రాస్తున్నప్పుడు నాకైతే చాలా నవ్వు వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయినారు.
గురుజీ యాక్చువల్ రిజల్టే రావడం లేదు గురుజీ, చాలా అసలు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు అంటారు. దానికి అర్థం ఏమంటే మెంటల్ గా ఆల్రెడీ ఏదంటారు మెంటల్ డిసీజ్ వచ్చింది, అవునా కదా? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు దీనికి. మనం ఆరోగ్యం బాగాలేకుండా డాక్టర్కి వెళ్తాం, అవునా కదా? ఎందుకు? హెల్త్ బాగాలేదు కాబట్టి. సేమ్ అదే విధంగా ఏ వ్యక్తి అయితే ట్రైనింగ్ రావడం మీటింగ్ రావడం ఆ వ్యక్తి మెంటల్ డిసీజ్ వస్తుంది ఇక్కడ కూడా 100% నేను చెప్పగలను. అర్థమైంది కూడా అందరికీ, అవునా కదా? సో ఖచ్చితంగా చెప్పాను, ఏ వ్యక్తి అయితే ట్రైనింగ్కి వస్తాడో, ఏ వ్యక్తి అయితే మీటింగ్కి వస్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు డల్ అవ్వడు. ఖచ్చితంగా అంటే ఆ వ్యక్తి యాక్టివేట్ అవుతాడు మళ్ళీ 100% చెప్పగలను. కాబట్టి మెంటల్ డిసీజ్ ఎవరికైతే ఉంటే సిస్టంలో లేని వ్యక్తికి వస్తుంది, సిస్టంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు రాదు. 100% నేను చెప్పగలను. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే డల్గా ఉన్నాడా, ఏ వ్యక్తి అయితే కొద్ది నెగిటివ్ మాట్లాడుతున్నాడా, అంటే గురుజీ చేస్తున్నా, గురుజీ రావడం లేదు, అందుకే జాబ్ చూసుకుందాం అనుకుంటున్నా, లేకుంటే స్లో అవుతుంది గురుజీ, ఏమన్నా పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా, రకరకాల అనుకో. దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ట్రైనింగ్ కి లేకుంటే అప్లైయింగ్ టచ్ లో లేడని అర్థం. కాబట్టి ఇప్పటి నుంచి చెప్పేది ఒకటి, ట్రైనింగ్ అని మీటింగ్ ఎలా చేస్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలను. ఒక సర్వీస్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది. ఒక బైక్ కొన్నాం, కొత్త బైక్ 3 నెలలు వాడలేదు, పక్కకుంది, సంథింగ్ స్టార్ట్ అవ్వడం లేదు, లేకుంటే 6 నెలలు అయింది దానికి, అంటే చాలా సిలుం పట్టింది మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? దానికంటే సర్వీస్ సెంటర్ తీసుకొని వెళ్ళాలి. హీరో అంటే హీరో హోండా, కార్ అయితే కారు, ఏదైనా కానీ సర్వీస్ సెంటర్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ సర్వీస్ చేసిన తర్వాత బండి ఎలా ఉంటుంది? పికప్ ఎక్సలెంట్ గా ఉంటుంది. నువ్వు అంటే ఆ వ్యక్తి నడిపేదాన్ని బట్టి, ఇంకా ఆ వ్యక్తి ఎంతైతే నడపగలడో అంత ఆ వ్యక్తి ఆ బైక్ అవ్వచ్చు, ఆ కార్ అవ్వచ్చు వెళ్ళగలడు ఆఫ్టర్ సర్వీస్ సెంటర్ తర్వాత. సేమ్ ఇక్కడ కూడా అంతే. నేను రియల్ చెప్పను, నీ టీంలో డల్గా ఉన్నారా లేకుంటే నెగిటివ్ ఉన్నారా కొద్దిగా, దాన్ని గుర్తెట్టుకో. వాళ్ళని ఫంక్షన్ కానీ ట్రైనింగ్ కానీ ఏదో ఒక దాన్ని తీసుకొని రావాలి. ఆఫ్టర్ ట్రైనింగ్, ఆఫ్టర్ సంథింగ్ ఫంక్షన్, సక్సెస్ ప్రివ్యూ సెమినార్ అవచ్చు, ఏదైనా అవచ్చు, తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు ఫ్రెష్ గా స్టార్ట్ అవుతారు. వాళ్ళ మైండ్ లో ఉన్న ప్రతి ఒక్కటి ఆటో డిసిజన్ అవన్నీ వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఆ వ్యక్తి సెట్ అయిపోతాడు. మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఎలా స్టార్టింగ్ ఎలా జాయిన్ ఆ వ్యక్తి అలా ఉంటాడు. కాబట్టి ఈజీగా ఆ వ్యక్తిని మనం వర్క్ చేయించి ఆ వ్యక్తిని డెవలప్ చేయొచ్చు. కాబట్టి టైగర్ ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా కంపల్సరీ మిస్ అవ్వద్దు. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే మెంటల్ డిసీజెస్ వస్తాయి, గుర్తెట్టుకోండి. ఎస్. సో లాస్ట్ పాయింట్, ట్రైనింగ్ ఆల్సో వర్క్ యాజ్ ఎ బుల్లెట్ ప్రూఫ్ టు యువర్ సెల్ఫ్ అండ్ స్టే అండ్ గో ఫార్వర్డ్ ఇన్ షేప్ షాప్. సో చెప్పండి, మనం అందరూ చెప్తుంటాం, చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. జాన్ అనే వ్యక్తి అంటే ఎఫ్ఎం చేయాలంటాం. ఎందుకు? ఎఫ్ఎం చేయకపోతే ఆ వ్యక్తి స్టార్టింగ్ లో చాలా ఎగ్జాక్ట్ మీద ఉంటాడు. ఆ వ్యక్తి సింపుల్ ఎంతమందికైనా ప్లాన్ చెప్తాడు, నోట్తోనే ప్లాన్ చెప్తాడు, ఓవరాల్ గా ప్లాన్ చెప్తాడు, అవునా కదా? అది చెయ్యొద్దని మనం వెంటనే ఎఫ్ఐఎం చెప్తాం. సేమ్ అదే విధంగా ఏ లెవెల్ ఉన్న వ్యక్తి టైగర్, ఈ రోజు ఎగ్జాంపుల్ నేను ఈ రోజు డబుల్ డైమండ్ ముందు ఉన్నా, నన్ను ఒక 6 నెలలు లేకుంటే 3 నెలలు గ్యాప్ ఏ దానికి అటెండ్ అవ్వలేదు, నా మాటలు ఇలా రావు, నేను ఇలా మాట్లాడలేను, ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేను. ఏమి? నా బుల్లెట్ ప్రూఫ్ లేదు, నాలెడ్జ్ లేదు, అప్డేట్ ఏమి లేవు నా దగ్గర, అవునా కదా? ఎస్. అంటే మన మీటింగ్ అనే ట్రైనింగ్ అనే మనకి ఒక బుల్లెట్ ప్రూఫ్ అంట కదా, మనకు అప్డేట్ నాలెడ్జ్ ఇస్తారు. ఏ వ్యక్తి మాట్లాడినా చెప్పొచ్చు అనమాట. ఈ రోజు చాలా మంది ఏ డిఫరెంట్ డాక్టర్ కైనా మాట్లాడతాం, లాయర్ కైనా మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం, వాళ్ళు ఏ డౌట్ అన్ని వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వగలం. ఎందుకు? మన దగ్గర నా ట్రైనింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, అవునా కదా? ఎస్. అది మనకి బుల్లెట్ ప్రూఫ్ లా. ఎవరు ఏమన్నా ఈవెన్ చాలా మంది చెప్తుంటారు అనమాట, స్టార్టింగ్ లో జరిగింటారు చాలా మందికి, ఇప్పుడు కూడా చాలా మెయిన్ లీడర్స్ కి, మీ సార్ ఏం చెప్పారు, అసలు మీరు ఏం చెప్పినా వినడం లేదు, అసలు మీ సార్ వాళ్ళు ఏం చెప్పినారు ఇంత, అవునా కదా? ఇంతకుముందు ప్రతి మాట చెప్తే వింటుంటివి, చేసేవాడు. బట్ ఈరోజు షేప్ షాప్ వచ్చిన తర్వాత మా మాటే వినడం లేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఏమైంది నీకు అంటారు, అవునా కదా? ఎస్. ద బుల్లెట్ ప్రూఫ్ మీ దగ్గర ఉంది, అందుకే మీరు సేఫ్ గా ఉన్నారు. కాబట్టి టైగర్ ఈ విధంగా పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం హై లెవెల్కి ఎలా వెళ్ళాలో కూడా మన ట్రైనింగ్ అనేది ఇస్తుంది, ఎలా వర్క్ చేయాలి. ఎందుకంటే మనం మిస్టేక్ చేసి ఉంటాం, అవి ట్రైనింగ్ లోనే తెలుస్తాయి, అవి మీటింగ్ లోనే తెలుస్తాయి. ఎందుకంటే చెప్తారు ఇలా చేయాలి, కోర్ టీమ్ తోనే పని చేయాలి, ఈ విధంగా ఏరియాలు పెంచుకోవాలి, అవన్నీ మనకి ట్రైనింగ్ లో వస్తాయి. కాబట్టి ఇవన్నీ అలా చేస్తే మాత్రం 100% ఆ వ్యక్తి ఖచ్చితంగా తన డ్రీమ్ ఏదో ఉందో ఆ వ్యక్తి ఖచ్చితంగా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలడు. కాబట్టి వన్స్ నేను చెప్తున్నాను, కాంట్రిబ్యూషన్ అనేది కాదు, ఒక సీడ్ లాంటిది, గుర్తెట్టుకో. సీడ్ అని ఎప్పుడైతే అనుకుంటావో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు లెజెండ్ అంటే బెస్ట్ అంటే కదా రికార్డ్ టీమ్ చేస్తావు, నువ్వు లెజెండ్ గా తయారవుతావు. సో ఇది రెండో టూల్. ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్, రెండోది మీటింగ్ అండ్ ట్రైనింగ్. థర్డ్ వన్ చూద్దాం, నెక్స్ట్ స్లైడ్. థర్డ్ వన్ అనేది మెంటర్షిప్. సో మనకంటూ మెంటర్ ఉండాలి. సో వన్సే నేను చెప్పగలను, ఈ రోజు అంటే కదా ఏ వ్యక్తికైనా టైగర్ కరెక్ట్ చెప్పాలంటే కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మెంటర్ గురించి చెప్తాను. తల్లిదండ్రులు లేనిదే కొడుకు రాడు, తల్లి లేదో కొడుకు లేడు అని చెప్పచ్చు, అవునా కదా? ఈరోజు ఒక వ్యక్తి డైమండ్ అయ్యాడా, ఒక వ్యక్తి ఏ పొజిషన్ కలిని దానికంటూ మెంటర్ ఉండాలి. మెంటర్ లేనిదే
నెక్స్ట్ ఆ వ్యక్తి లేడు. అందుకే నో మెంటర్ నో సక్సెస్, నో మెంటర్ నో డైమండ్, నో మెంటర్ నో టీమ్ అట్ ఆల్. బేస్ లేని ఇల్లు కట్టలేము, బేస్ ఉంటేనే ఇల్లు కట్టగలం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ లెవెల్ అని ఉండొచ్చు, ఈరోజు ఫ్రెషరా, సిల్వరా, రూబీనా, డైమండా, ఎవరైనా నీకంటే ఒక మెంటర్ ఉండాలి. మెంటర్ ఉంటేనే ఆ వ్యక్తి ఖచ్చితంగా చెప్పాను, ఆ వ్యక్తి 100% మొత్తం ఏదంటారు హిందీలో వర్డ్ ఉందన్నమాట, ఆప్కే పాస్ మెంటర్ హై ఆప్కే సాత్ సబ్ కుచ్ హై అంటారు. ఆప్కే పాస్ మెంటర్ హై ఆప్కే పాస్ సబ్ కుచ్ ఆప్కే సాత్ హై. నాకు రాదు, బట్ నేర్చుకొని మీకోసం చెప్తున్నాను. నీతో మెంటర్ ఉంటే అన్ని నీ దగ్గరకు వచ్చేస్తాయి, దాని అర్థం. ఎస్, కాబట్టి టైగర్ మెంటర్ ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకునండి. ఏ లెవెల్ నుండి నీకంటే ఒక యాక్టివ్ సక్సెస్ఫుల్ టైగర్. యాక్టివ్ సక్సెస్ఫుల్కి ఒక డిఫరెన్స్ కూడా చెప్తాను. యాక్టివ్ అంటే ఒక వ్యక్తి సేఫ్ షాప్లు ఉంటాడు, అంటే కదా ఒక కాంటెస్ట్ 2 కాంటెస్ట్ అయినా కూడా ఆ వ్యక్తి లెవెల్ చేంజ్ అవ్వదు, లేకుంటే ఆ వ్యక్తి డెవలప్మెంట్ ఏమి ఉండదు, బట్ ఆ వ్యక్తి సిస్టమ్ ఉంటాడు, దాన్ని యాక్టివ్ అంటారు. రెండవది సక్సెస్ఫుల్ అంటే ఆ వ్యక్తి లెవెల్ తగ్గట్టు అచీవ్మెంట్ తీసుకుంటాడు, లెవెల్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తాడు, లెవెల్ తగ్గట్టు, దాన్నే యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్. ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. యాక్టివ్ తో పాటు నీ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సక్సెస్ఫుల్ కూడా ఉండాలి. అంటే అచీవ్మెంట్ అవ్వచ్చు, లేకుంటే రిజల్ట్ అవ్వచ్చు, చేంజ్ అవుతూ ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా ఆ వ్యక్తి మెంటర్షిప్ అవుతుంది. కాబట్టి నీ మెంటర్ నువ్వు సెలెక్ట్ చేసుకో, యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ మెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే మనకు అందరు తెలుసు, చిన్న ఎగ్జాంపుల్, స్టూడెంట్కి నాలెడ్జ్ రావాలంటే ఫస్ట్ టీచర్ దగ్గర మ్యాటర్ ఉండాలి. ఎందుకంటే టీచర్ దగ్గర మ్యాటర్ లేకుంటే స్టూడెంట్కి ఏమొస్తుంది? నో, అవునా కదా? సో మనందరికి తెలుసు అనమాట. అంటే జాయినింగ్ అంటే స్కూల్లో జాయిన్ చేపిస్తప్పుడు నారాయణ లేకపోతే చైతన్య ఏదైనా కానీ అక్కడ రిజల్ట్ ఎలా ఉంది, టీచర్లు ఎలా ఉన్నారు ఎంక్వైరీ చేస్తారు, అవునా కదా? ఫీజు ఎంతైనా కావచ్చు, అది రెండో విషయం. ఎందుకు తెలుసు, టీచర్లకు ఉంటేనే నాలెడ్జ్ స్టూడెంట్కి వస్తుంది అని. ఇక్కడ కూడా అంతే నేను అనేది. కాబట్టి నీకంటూ మెంటర్ ఉండాలి. మెంటర్ ఎందుకంటే మెంటర్ చాలా మోస్ట్. ఇంకో విషయం కూడా చెప్పాను, ఈవెన్ పర్సనల్ డెవలప్మెంట్ అటు ఇటున్నా ఓకే, రెండోది ట్రైనింగ్ లేకున్నా ఓకే, రియల్ చెప్పను, నువ్వు నీ దగ్గర మెంటర్ ఉంటే నువ్వు 100% కాగలవు డైమండ్, 100%. ఆ రెండు లేకున్నా నువ్వు నీతో పాటు మెంటర్ ఉంటే నేను అనేది ఖచ్చితంగా నువ్వు డైమండ్ అవ్వగలవు. ఈరోజు ఎగ్జాంపుల్ సుజాత మేడం, యాదగిరి, రీజన్ ఒకటే, మెంటర్. కాబట్టి మనకంటూ మెంటర్ కంపల్సరీ ఉంది. అందుకే నో మెంటర్ నో సక్సెస్, నో మెంటర్ నో రిజల్ట్. కాబట్టి మనకంటూ మెంటర్ ఉండాలి. రెండోది, మెంటర్ వర్క్ యాజ్ ఎ నావిగేటర్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. సో మనందరం డైమండ్ అవ్వాలనుకున్నాం, డైమండ్ కోసం వచ్చాం ఈరోజు. కానీ నువ్వు మన డైమండ్ అవ్వాలంటే ఆల్వేస్ ఒక లీడర్, ఒక కొటేషన్ కూడా ఉంది, ఏ లీడర్ ఈజ్ ఏ షోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. లీడర్ అనే వ్యక్తి వెళ్తాడు, తర్వాత చూపిస్తాడు, ఆటోమేటిక్ చాలా మంది ఆ దారిలో నడిపిస్తాడు. లీడర్ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. కాబట్టి అది మెంటర్ తెలుసు అనమాట. ఈ రోజు అలా డైమండ్ అయ్యారు, ఈ రోజు గ్రేట్ అని చెప్పి నికేష్ మావుర్జీ మెర్క్యూర్ అయ్యాడు, ఆషమాషి కాదు. ఈరోజు రవీంద్ర మావుర్జీ క్రౌన్ అయ్యాడు, ఆషమాషి కాదు, చిన్న ఏజ్ లో. ఆలోచించండి, అలాంటి వ్యక్తితో మాట్లాడడం అవ్వచ్చు, ఆ వ్యక్తితో సెల్ఫీ తీసుకోవడం అవ్వచ్చు, రియల్ గా చాలా అదృష్టం. నా వరకైతే నేను అలానే ఫీల్ అవుతాను. నావిగేటర్ అంటే ఈవెన్ నీకు 0 టీమ్ అయిందా, అప్లైన్ దగ్గర కూర్చో. మనకంతా తెలుసు, ఈరోజు నేను హైదరాబాద్ ఎక్కడైనా వెళ్ళాలంటే నాకు అడ్రస్ తెలమాట, నేను మ్యాప్ పెట్టుకుంటా, గూగుల్ మ్యాప్ ఆటోమేటిక్ చూపిస్తుంది, అవునా కదా? సేమ్ నీ టీం ఎలా ఉన్నా, చెక్కు తక్కువ ఉందా ఏదైనా కానీ అప్లైన్ దగ్గర కూర్చో, నీకు ప్రతి విషయం చెప్తాడు. ఎలా టీం చేస్తే డబుల్ అవుతుంది, ఎలా టీం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఎలా టీం చేస్తే నువ్వు డైమండ్ అవుతావు. ఒక నావిగేటర్ లా పనిచేస్తాడు. నువ్వు నేపాల్కి వెళ్ళు, గూగుల్ మ్యాప్ పెట్టు, నీకు తెలుస్తుంది. అంటే ఇండియాకి రావాలి, లేకుంటే నీ ప్లేస్ రావాలి, చూపిస్తా ఆటోమేటిక్గా. మెంటర్ కూడా అంతే, నువ్వు డైమండ్ అవ్వాలా, ఎలా అయినా కూడా నీకు అప్లైన్ చెప్తాడు, ఎలా అవ్వాలనేది కూడా అంత బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. థర్డ్ పాయింట్, మెంటర్ మేక్స్ ఎనీవన్ ఫ్రమ్ 0 to హీరో. 100% నేను చెప్పాలి. ఈరోజు నేను నార్మల్ వ్యక్తి, ఈరోజు నేను ట్రైనింగ్ ఇస్తానంటే గ్రేట్, అంత క్రెడిట్ గోస్ టు మెంటర్షిప్ అనొచ్చు, సిస్టమ్ చెప్పొచ్చు, చెప్పాలంటే కూడా మనకందరూ తెలుసు. ఎస్, సో మనల్ని బట్టి కాదనమాట. ఈరోజు నేను డైమండ్ అంటే నన్ను బట్టి కాలేదు, సిస్టమ్ బట్టి అయ్యాను. కాబట్టి మనకంటూ మెంటర్ ఉంటే ఆల్వేస్ చెప్పను, నువ్వు 0 అయినా భయపడొద్దు, జస్ట్ నీతో పాటు మెంటర్ ఉంటే నువ్వు హీరో అవుతావు. బట్ ఆల్వేస్ అంటే కదా, ఎలా ఉన్నా జస్ట్ అప్లై అని చెప్పింది నేను, ఖచ్చితంగా నువ్వు డైమండ్ అవ్వగలవు. 4th పాయింట్, మెంటర్ వర్క్స్ యాజ్ ఎ స్కల్ప్టర్
జస్ట్ యాక్సెప్ట్ ఇట్. సో మెంటర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే శిల్పి మాదిరి ఉంటాడు, అవునా కదా? సో ఎందుకు ఈ విషయం పెట్టానంటే కొన్నిసార్లు అప్లైన్ కొద్దిగా సీరియస్ అవుతాడు, కొన్నిసార్లు మాట్లాడతాడు, హట్ అవ్వద్దు. సో నేను దీన్ని 2 విధాలు చెప్పగలను. సో ఎప్పుడైతే పిల్లోడు వచ్చి మమ్మీ దగ్గర డాడీ అంటే మా మాస్టర్ కొట్టాడంటే కొంతమంది మమ్మీలు అంటే వాళ్ళ మమ్మీ అంటది, మీ మాస్టర్తో మాట్లాడుతాను, ఎందుకు కొడతావు, మా పిల్లోని ఇష్టం అంటారు అని మాస్టర్ చెప్తాడు. ఆ రోజు నుంచి మాస్టర్ ఆ పిల్లోని పట్టించుకోడు. చెప్పండి తర్వాత పిల్లోడు ఎలా తయారవుతాడు? అడ్డంగా తయారవుతాడు, ఇష్టానుసారంగా ఉంటాడు, లైఫ్ లో సక్సెస్ అవ్వడు, అవునా కదా? ఎందుకంటే మాస్టర్ వదిలేశాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. కాబట్టి కొన్నిసార్లు నేననేది మెంటర్ కొన్నిసార్లు మనల్ని దండించవచ్చు, నా ఉద్దేశం మాట అనొచ్చు, హ్యాపీనే, ఎందుకంటే అది మన మంచి కోసమే. ఎందుకంటే మన మిస్టేక్ కూడా చెప్పేది ఓన్లీ మన మెంటరే, ఎవ్వరూ చెప్పరు. మన మిస్టేక్ ఏమంటే మన ఇంట్లో తల్లిదండ్రులు ఏ చెప్తున్నారు, ఇక్కడ కూడా మన మెంటరే చెప్తారు మన మిస్టేక్స్. మిస్టేక్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కొంతమంది హర్ట్ అవుతారు, గురించి నీ మాటనే, అరే నువ్వు డైమండ్ అవ్వాలంటే అది సరి చేసుకోవాలి, అది సరి చేసుకుని నువ్వు డైమండ్ అవ్వలేవు. డైమండ్ అయినా కూడా టీం ఉండదు. ఎందుకంటే కరెక్ట్ చెప్పాలంటే కూడా నువ్వు లీడర్ కాకుండా కింద లీడర్ అవ్వడు. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వగలవు, 1000 రూపాయలు ఇవ్వలేవు. నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అంతే నాలెడ్జ్ ఇవ్వగలవు, అంతకంటే ఎక్కువ లేవు. బట్ మెంటర్ దగ్గర ఉంటుంది నాలెడ్జ్. కాబట్టి అప్లైన్ ఒక విషయం అన్నా ఏమన్నా హ్యాపీగా థ్యాంక్స్ గురించి నాకు చెప్పినందుకు, ఎందుకంటే నేను ఈ విషయంలో ఉన్నా, నాకు కూడా తెలవలేదు, నేను సరి చేసుకుంటా అని చెప్పాలి, అవునా కదా? కాబట్టి మన మెంటర్ అనేది మనకి విగ్రహం, అంటే ఒక డైమండ్ మాదిరి, అంటే డైమండ్ అయ్యే వరకు మనల్ని సరి చేస్తూ ఉంటాడు, బట్ అది సరి చేసుకోవాలి మనం, అప్పుడే ఖచ్చితంగా మనం డైమండ్ అవ్వగలం. నెక్స్ట్, నెవర్ కంప్లైన్ అగైన్స్ట్ యువర్ మెంటర్. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, కొంతమందికి అప్లైన్ కి ఇష్టానుసారంగా మాట్లాడతారన్నమాట, ఏం డైమండ్ కాకుంటే ఏం బతకలేమా, అది లేమో, పర్లేదు, నార్మల్ లైఫ్ అనేది కామన్. బట్ ఆల్వేస్ అంటాం కదా, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఏదైనా ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలంటే ఎవరికొరు టైగర్, ఒకరికంటే కదా ఒకరు లోబడాలి, అంటే ఒకరు చెప్పింది వినాలి. 100% చెప్పాను, నువ్వు ఏ ఫీల్డ్ అయినా తీసుకో, గుర్తెట్టుకోండి, ఏ వ్యక్తి ఎవరికి సబ్మిస్ అవని అంటే ఆ వ్యక్తి ఎప్పుడు లైఫ్ లో సక్సెస్ అవ్వలేడు, అయినా కూడా అది నిలబడదు. ఇది యూనివర్సల్ లా. ఈరోజు అలెగ్జాండర్ అంటాం, అలెగ్జాండర్ కూడా అంట కదా గురువు ఉన్నాడు. ఈరోజు స్వామి వివేకానంద గ్రేట్, బట్ గురువు ఉన్నాడు. ఆలోచించండి, ఏం చెప్పంటే కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య మనకు తెలుసు. కాబట్టి టైగర్ ఏమైనా ప్రాబ్లం పర్లేదు, అంటే మన మనుషులమే, అప్లై కూడా మనిషి, మనం కూడా మామూలుగా ప్రాబ్లం కూర్చొని మాట్లాడాలి, కంప్లైంట్ ఇవ్వద్దు, గురుజీ ఈ మిస్టేక్ జరిగింది గురుజీ ఈ విధంగా అని చెప్తే అప్లై కూడా సరి చేసుకుంటాడు, తప్పేం కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే లేదు నన్ను ఎందుకు అన్నాడు, అంటే ఇది ఎలా ఉంటుందంటే నేను అప్లైన్తో మాట్లాడను, నేను అప్లైన్తో అసలుకి మాట్లాడను. ఇది ఎలా ఉంటుందంటే అప్లైన్ ఒక పెద్ద ట్రీ టైగర్ యాక్చువల్గా, అంటే కొమ్మలు చాలా ఉంటాయి, అంటే నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు, ఏమైతుంది, చెట్టు అట్టే ఉంటుంది, అన్ని కొమ్మలు అట్టే ఉంటాయి, నీ కొమ్మ మాత్రం కింద పడుతుంది. ఎప్పుడైతే చెట్టు నుంచి వేరే ఏందో ఆ కొమ్మ ఎండిపోతుంది. ఎందుకు పనికి వస్తుంది? కట్టెలకి పనికి వస్తుంది, అంతే కదా. మనము ఎప్పుడైతే చెట్టు నుంచి కొట్టేస్తామో ఎండిపోయిన తర్వాత కట్టెలుగా వాడతాం. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే నువ్వు షేప్ షాపులు లేవో నువ్వు జాబ్కి పనికి వస్తావు. జాబ్ అని కాదు కానీ సెల్ఫ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు, బట్ సెల్ఫ్ గానే ఉంటుంది తప్ప నీక్కడ సపోర్ట్ ఏమి ఉండదు. ఆలోచించు ఒకసారి. ఏదో నికేజ్ మావర్జీ అంటే నాకు ఎవరో తెలియదు, శ్రావణ్ గురించి ఎవరో తెలియదు, విక్రమ్ గురించి ఎవరో తెలియదు, ఆలోచించు ఒకసారి. బట్ ఈరోజు వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ. ఎవరు ఈరోజు మన అన్నదమ్ములు అవ్వచ్చు, మన రిలేషన్ అవ్వచ్చు, ఎవరు నీ గురించి ఆలోచిస్తారో చెప్పండి, టైగర్ నువ్వు అది కావాలి అంటే ఈ విధంగా సక్సెస్ అవ్వాలి, ఈ విధంగా రిజల్ట్ తీసుకోవాలి, ఇంత మంచి ఇన్కమ్ తీసుకోవాలి, నువ్వు పలాని ఎంత మంచి ప్లాట్ లో ఉండాలి. ఈవెన్ మన బంధువులు ఎవరైనా వచ్చి ఇంకా కుళ్ళుకుంటారు, ఈరోజు నాకు తెలుసు, అలా మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది, అవునా కదా. వీడు బాగుపడుతున్నాడు ఎట్టగానే విని తొక్కేశారనే సొసైటీ అలా ఉంటుంది, ఎవరో మన క్లోజ్ రిలేషన్ తప్ప, బయట సొసైటీ ఎప్పుడు రివర్స్ గానే ఉంటుంది. బట్ ఇక్కడ థ్యాంక్స్ గాడ్ రియల్ చెప్పాను, మన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నా అంటే అది మెంటరే ఉంటాడు. కాబట్టి నీకంటే మెంటర్ ఉండాలి. అంటే మెంటర్తో ప్రాబ్లం ఉంటే మాట్లాడుకో, బట్ కంప్లైంట్ ఇవ్వద్దు, ఇంత బెస్ట్గా ఉంటుంది. ఎస్, బీ ఏ బెస్ట్ స్టూడెంట్ టు యువర్ మెంటర్. కాబట్టి ఆల్వేస్ అంటాం కదా, నీ మెంటర్ ఎవరన్నా నీ డౌన్ అయిన పేరు చెప్పాలంటే ఫస్ట్ మన పేరే చెప్పాలి. అప్లైన్ ఫస్ట్ మన పేరే రావాలి అప్లైన్ దగ్గర. రియల్ చెప్పండి టైగర్, ఓ విషయం చెప్పాలను అంటే నా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. మెంటర్ దగ్గర నీ అప్లైన్ దగ్గర లేకపోతే నువ్వు ఎవరైతే మెంటర్ సెలెక్ట్ చేసుకుంటావో నీ పేరు నోటెడ్ ఏంటంటే 100% చెప్పాను నువ్వు డైమండే, 100% చెప్పాను నువ్వు డైమండ్ అవుతావు. లేట్ అవ్వచ్చు కొద్దిగా అటు ఇటు, నేను కాదను, ఎందుకంటే 5,000 ఒకటే మాదిరి లేవు, కొద్దిగా అవ్వచ్చు, బట్ 100% నువ్వు డైమండ్ అవుతావు. ఎప్పుడు నీ మెంటర్ దగ్గర నీ పేరు ఫస్ట్ గా ఉన్నప్పుడు, నోటెడ్ అయినప్పుడు, నువ్వు 100% సబ్మిషన్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా అంటే కదా డైమండ్ అవ్వగలవు. అది ఎప్పుడైతుంది? ప్రతిరోజు నువ్వు అప్లైన్తో మాట్లాడుతున్నప్పుడు, డైలీ మాట్లాడాలి.
ప్రతి విషయం నువ్వు చెప్పాలి. ఏదైనా అంటే అప్లై దగ్గర పర్సనల్ కూడా షేర్ చేసుకోవచ్చు. సిస్టమ్ చెప్పేది నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని ఎక్స్పీరియన్స్ దాటుకునే వాళ్ళు వెళ్ళింటారు. బట్ బెస్ట్ స్టూడెంట్ గా ఉండు నీ అప్లైన్ దగ్గర. బెస్ట్ స్టూడెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, అది ఎవరు చెప్పాలి? అప్లైన్ చెప్పాలి. ఈ వ్యక్తి బెస్ట్ స్టూడెంట్ నా టీంలో అని చెప్పాలి. చెప్పావా 100% ఖచ్చితంగా డైమండ్ అవుతావు. ఇంత బెస్ట్ గా ఉంటుంది. సో లాస్ట్ వన్, వర్క్ యాజ్ ఎ జోడీ. సో ఈరోజు చెప్పాలంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. కొంతమంది అప్లైన్ ఎక్కువ మాట్లాడతారు, డౌన్ అయితే మాట్లాడరు. మరి డౌన్ అయితే ఎక్కువ మాట్లాడతారు, అప్లైన్ అయితే మాట్లాడరు. బ్యాలెన్స్ మిస్ అవుతుంది. నో, బ్యాలెన్స్ మిస్ అవ్వద్దు. అలా గుర్తెట్టుకోండి, మనం డైమండ్ అంటే అప్లైన్ తో ముఖ్యమైన సో లాస్ట్ పాయింట్ దగ్గర జోడీగా పనిచేయాలి. థ్యాంక్ యూ. ఇది పెట్టారు. ఎస్. సో జోడీగా ఎప్పుడైతే చేస్తామో 100% చెప్పాలను, ఆ వ్యక్తి తొందర డైమండ్ అవ్వడు. ఇవన్నీ టైగర్ ఇది ఎందుకు చెప్తానంటే, డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇవన్నీ క్వాలిటీస్, ఇన్నర్ క్వాలిటీస్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో 100% చెప్పాను, ఆ వ్యక్తి ఖచ్చితంగా డైమండ్ అవ్వగలడు. కాబట్టి ఆల్వేస్ అప్లైన్, ఎప్పుడైతే అప్లైన్ నీతో పాటు ఉంటాడో ఏమైనా చేయొచ్చు. కాబట్టి జోడీగా పనిచేయండి. ఈరోజు అభిషేక్ మాజీ జోడీ అని చెప్తాం. రికార్డ్ క్రియేట్ టైగర్ ఏ చెప్పండి అంటే తక్కువ మాట్లాడతారు, బట్ వర్క్ మాత్రం నెంబర్ 1 గా ఉంటుంది. సేమ్ అలానే మనం ఉండాలి. ఎందుకంటే ఆల్వేస్ అంటాం కదా, ఇద్దరు ఉన్నప్పుడు టైగర్ ఒకరు చెప్పాలంటే కూడా టైడ్ అయినా ఇంకోరు వర్క్ చేస్తారు, ఇంకోటి టైడ్ అయితే ఇంకోరు వర్క్ చేస్తారు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జోడీ అంటారు మొత్తం. అంటే 2 పెనల తాడు తొందరగా తెగిపోదు అంటారు. ఈవెన్ చెప్పాలంటే కూడా ఈవెన్ కోర్టు కూడా ఉంది. అంటే కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలంటారు. ఆలోచించండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఎక్కడైతే జోడీ ఉంటుందో అక్కడ ఏదైనా జీరో అయినా మరి హీరో మళ్ళీ అంటే కదా మంచి రిజల్ట్ తీసుకొని రావచ్చు, ఎప్పుడు జోడీగా పనిచేసినప్పుడు. కాబట్టి మనం ఆల్వేస్ అంటే కదా, మెంటర్ ఇప్పటి నుంచి చేసుకోలేదా, మెంటర్ అంటే ఎవరు సెలెక్ట్ చేసుకోలేదా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకో. మెంటర్ తోనే వర్క్ చేయి. మెంటర్ ఉంటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు డైమండ్ అవ్వగలవు. ఈ విధంగా నెక్స్ట్ లైట్ క్వాలిటీస్ టు అచీవ్ డ్రీమ్స్. సో నువ్వు డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలంటే క్వాలిటీస్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ క్వాలిటీ ఏమంటే, డ్రీమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు లీడర్స్, నాట్ జాయినింగ్స్. సో ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది గురుజీ నాకు అంత టీం అయింది, ఇంత టీం అయింది, అది ఇది అంటారు మొత్తం టోటల్ గా. బట్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ బ్రాకెట్ కూడా రాశాను, మోర్ లీడర్స్ మోర్ అచీవ్మెంట్. ఈ బిజినెస్ అనేది జాయినింగ్ బిజినెస్ కాదు, లీడర్షిప్ బిజినెస్. సో చాలా మంది గురుజీ 100 టీం ఉంటుంది అంటారు. నేను అంటాను ఎంతమంది ప్లానర్స్ ఉన్నారు అంటాడు. అంటే వాళ్ళు అంటారు కౌంట్ 1 or 2 అని. గురుజీ 5 మెంబర్స్ అంటారు. ఆలోచించు, 100 టీంలో 5 మెంబర్స్ అనేది లీస్ట్, చాలా తక్కువ. ఇంకొంతమంది అంటారు గురుజీ నాకు 10 టీం ఉంది గురుజీ, 5 మంది ప్లానర్స్ అంటారు. చెప్పండి ఏది బెస్ట్ టీం? ఆల్వేస్ అంటే 10 టీమే బెస్ట్. 10 మందిలో 5 మంది అంటే చాలా గ్రేట్. 100 మంది 5 మంది ఒకటే చాలా తక్కువ. ఆల్వేస్ గుర్తుపెట్టుకొని మనం చెప్పంటే కూడా క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. కాబట్టి మనందరం చేయాల్సింది ఏమంటే, మన టీంలో వచ్చిన ప్రతి ఒక్కరిని మనము లీడర్గా తయారు చేయాలి. లీడర్గా తయారు చేస్తేనే రాబోయే రోజుల్లో రికార్డు క్రియేట్ చేయగలవు. ఆలోచించవు, మన డైమండ్ తర్వాత ప్లాన్ చెప్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే లీడర్స్ లేరు. డైమండ్ ఎలానే వస్తే కదా, చాలా మంది జాయినింగ్ తోనే డైమండ్ అవుతారు. బట్ డైమండ్ తర్వాత అంటే కదా, కంటిన్యూ సీలింగ్ రావాలన్నా, లక్షల ఇన్కమ్ రావాలన్నా కింద టీం ఉండాలి, యాక్టివ్ లీడర్స్ ఉండాలి. వాళ్ళు చేస్తేనే మంచి టీం అవుతుంది. మనం లీడర్ తయారు చేయకుండా ఎలా తయారవుతారు? లీడర్స్ అనేది మనం తయారు చేయాలంటే మనం తయారవ్వాలి. వన్స్ అని చెప్పడం, మనం ఏదైతే ఉంటే అదే ఇవ్వగలం, మనం లేని ఇవ్వలేం. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది లీడర్స్ మీద ఫోకస్ చేయాలి. టీం రావాలి, స్టార్టింగ్ టీం లేదా టీం చేయాలి. టీం వచ్చిన తర్వాత లీడర్స్ మీద ఫోకస్ చేయాలి, అప్పుడే ఈజీ వర్క్ అయిపోతుంది. రెండోది, డ్రీమ్ ఈజ్ రిలేటెడ్ టు సీరియస్నెస్ ఆఫ్ వర్క్, నాట్ సీనియారిటీ ఆఫ్ వర్క్. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది గురుజీ 2 years అయింది, గురుజీ 3 years అయింది, 1 year అయింది, 6 నెలలు అయింది. డ్రీమ్ అనేది సీనియారిటీ కాదు. మేబీ మన షేప్ బిజినెస్ లో సీనియారిటీ వర్కౌట్ అవుతుంది, కాదని లేదు, సీనియారిటీ మనది. బట్ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలా, సీరియస్ గా వర్క్ చేయాలి. సీనియారిటీగా వర్క్ చేయొద్దు. సీరియస్ గా వర్క్ చేస్తేనే, ఏ వ్యక్తి ఎక్కువ సీరియస్ గా వర్క్ చేస్తారో ఆ వ్యక్తి తొందరగా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి డ్రీమ్
ఏ వ్యక్తికి అయితే కావాలో ఆ వ్యక్తి సీరియస్గా వర్క్ చేయాలి. అప్పుడే ఈజీగా ఆ వ్యక్తి అంటే క్వాలిటీ నువ్వు డ్రీమ్ అచీవ్ అవ్వడానికి. థర్డ్ పాయింట్, డ్రీమ్ డిమాండ్ సాక్రిఫైజెస్ టు రెడీ పే ఇట్, అదర్వైజ్ యూ ఫెయిల్. సో నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అంటే కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. ఎస్, మన అప్లైన్ చెప్తుంటారు, టైగర్ హైదరాబాద్కి వెళ్ళు, లేకపోతే ముంబైకి వెళ్ళు, లేకపోతే బెంగళూరుకి వెళ్ళు, లేకపోతే చెన్నైకి వెళ్ళు, లేకపోతే కలకత్తాకి వెళ్ళు, లేకపోతే ఛత్తీస్గఢ్కి వెళ్ళు, రకరకాలు చెప్తుంటారు అనమాట. ఎస్, సాక్రిఫైస్ కావాలి. అక్కడే ఉండు టైగర్ 2-3 నెలలు, లేకపోతే 1 month ఉండు, ఆ టీం బిల్డ్ చేయి, నేను వస్తానని అప్లైన్ చెప్తాడు. దానికి రెడీగా ఉండాలి సాక్రిఫైస్ చేయడానికి. 100% చెప్పగలను. కొన్నిసార్లు అంటే కదా టీంతో పాటే ఉండాలి. ఆల్వేస్ గురించి వికాస్ మాట బాగా చెప్తూ ఉంటాడు, ఎంత గొప్పగా నువ్వు వర్క్ చేయాలంటే అంత సాక్రిఫైస్ కావాలి. ద సాక్రిఫైస్ డిసైడ్స్ వాట్ యు వాంట్. అంటే కదా నువ్వు సాక్రిఫైసే డిసైడ్ చేస్తుంది నువ్వు ఎంత పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తావు అనేది. సాక్రిఫైస్ లేదనుకో, లేదు గురించి, కష్టం గురించి, చేయలేని గురించి అనుకో, ఉన్న టీం కూడా స్లో అవుతుంది, అక్కడ 0 అవుతుంది. కాబట్టి క్వాలిటీస్ డ్రీమ్ కావాలా, ఈ క్వాలిటీ నీ దగ్గర ఉండాలి. సాక్రిఫైస్ రెడీగా ఉండాలి. సరే గురించి, వెళ్తాను గురించి 100% వర్కౌట్ అవుతుంది. లాస్ట్ పాయింట్, డ్రీమ్ డిమాండ్స్ కంటిన్యూస్ కంప్లీటెడ్ వర్క్, నాట్ లేజీ వర్క్. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు చాలా మంది డ్రీమ్ ఎందుకు ఫుల్ఫిల్ అవ్వలేదంటే కంటిన్యూ కంప్లీటెడ్ వరకు లేదు. ఉన్నారు కంప్లీట్ ఒక కాంటెస్ట్ వరకు ఉన్నారు, 1 month, తర్వాత 2 months ఉన్నారు, 3 months, లేకుంటే 2 కాలేజ్ ఉన్నారు, తర్వాత సీరియస్నెస్ తగ్గింది, కంటిన్యూ కంప్లీట్ వరకు లేదు. ఆలోచించండి, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలా కంపల్సరీ 100% చెప్పగలను, మనకంటూ ఖచ్చితంగా కంటిన్యూస్ కంప్లీట్ వరకు కావాలి. కాబట్టి డ్రీమ్ ఫోకస్ చేయాలి. రెండో సీరియస్ గా వర్క్ చేయాలి. థర్డ్ పాయింట్, సాక్రిఫైస్ రెడీగా ఉండాలి. ఫోర్త్ పాయింట్, కంప్లీట్ గా వర్క్ చేయాలి. ఎప్పుడైతే కంప్లీట్ వర్క్ చేస్తావు టైగర్ 100% చెప్పాలను, ఖచ్చితంగా నీ డ్రీమ్ ఏదైనా ఉన్నది ఫుల్ఫిల్ అవుతుంది. 100% చెప్పాలను, గ్యారంటీ. సిస్టమ్, ఎందుకంటే సిస్టమ్ చెప్పింది నేను చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ మనలో డెవలప్ అవ్వాలి. లేవా డెవలప్ చేసుకో, నాకు కూడా ఓపులు లేవు, బట్ నేను డెవలప్ అయ్యాను, అందుకే మీకు నేను చెప్తున్నాను. కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ప్లేట్ టైగర్. టైగర్ నెక్స్ట్ స్లైడ్. మామిడి వచ్చింది. మామిడి థ్యాంక్ యూ. సో హౌ టు హెల్ప్ యువర్ కమిట్మెంట్స్. సో కమిట్మెంట్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రియల్ చెప్పాలంటే కూడా డ్రీమే డిసైడ్ చేస్తుంది ఎంత కమిట్మెంట్ ఉండవు అనేది. సో ఫస్ట్ పాయింట్ అంటే కమిట్మెంట్ కెన్ చేంజ్ యువర్ వర్స్ట్ టీమ్ ఇంటూ బెస్ట్ టీమ్. రియల్ చెప్పాలను, ఏ వ్యక్తి అయితే కంటిన్యూగా వర్క్ చేస్తుంటో ఖచ్చితంగా చెప్పాలను, ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో స్టార్టింగ్ ఎలానే ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ చిన్న టీం అయినచ్చు, 50 టీం అయినచ్చు, తర్వాత 0 అయినచ్చు, తర్వాత అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే పర్లుసుకొని వర్క్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా చెప్పాను, ఆ వ్యక్తి రాజు కావాలంటే వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి కదా. ఎస్ మౌజ్. వర్క్ చేస్తే ఎందుకు వర్కౌట్ అవ్వదు, కొద్దిగా ఓపికతో పనిచేసే మాత్రం 100% కమిట్మెంట్ అనేది అంత హెల్ప్ చేస్తుంది. సో రెండో పాయింట్, కమిట్మెంట్ విల్ మేక్ మ్యాజిక్ అండ్ మీట్ రైట్ పీపుల్. సో రియల్ నేను ఒక బుక్ చదివనమాట, ద యాటిట్యూడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ బుక్లో ఇది ఉందన్నమాట. ఏముందంటే ఎప్పుడైతే కంటిన్యూ వర్క్ చేస్తూ ఉంటావో నీకంటూ ఒక రైట్ పీపుల్ ఖచ్చితంగా మీట్ అవుతావు. ఎగ్జాంపుల్ జస్వీర్ మా గురించి మనకందరూ తెలుసు, అదే ఒక మ్యాజిక్ చేస్తుంది. అంటే కమిట్మెంట్ అనేది ఒక మ్యాజిక్ అనమాట. ఏ విధంగా అంటే జస్వీర్ మాజీ దాదాపు 2.5 years వర్క్ చేశాడు, గోల్లోనే ఉన్నాడు, కంటిన్యూ వర్క్ చేస్తున్నాడు. బట్ ఎవరంటే కదా వర్కౌట్ అవ్వలేదు. బట్ లక్కీ తర్వాత ఎవరు వచ్చారు, వికాస్ మావర్జ్ వచ్చాడు. వికాస్ మావర్జ్ నెక్స్ట్ 1.5 year లోనే జస్వీర్ మావర్జ్ డైమండ్.
కాబట్టి కమిట్మెంట్ అనేది మ్యాజిక్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూ వర్క్ చేస్తూ ఈవెన్ పర్లేదు అంటే ఒక జీరో అయినా లేకపోతే స్లో అయినా కూడా కంటిన్యూ వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా చెప్పాలను సేమ్ నీ అంటే కదా నీ మాదిరి ఒక వ్యక్తి తయారవుతాడు. ఈరోజు వికాస్ మాధవ్ సోమ్స్ గురించి తయారయ్యాడు, సోమశేఖర్ మాధవ్ గురించి 100% చెప్పగలను. కాబట్టి కంటిన్యూ వర్క్ చేస్తే మాత్రం వర్క్ ఖచ్చితంగా కమిట్మెంట్ మ్యాజిక్ చేసి నీ కరెక్ట్ పీపుల్ని తెస్తే ఆటోమేటిక్గా నువ్వు ఈజీ డైమండ్ అవ్వగలవు. కమిట్మెంట్ విల్ షేప్ యువర్ యాటిట్యూడ్. సో రియల్ చెప్పాను, కమిట్మెంట్ ఎవరైతే ఉంటో కంటిన్యూగా ఈ రోజు చెప్పండి, నేనైనా మీరైనా ఎవరైనా బిఫోర్ షేప్ షాప్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆఫ్టర్ షేప్ షాప్ ఎలా ఉన్నారు, ఒకటి ఎవరైతే కంటిన్యూ. కొంతమంది ఈ రోజు లేరు, రీజన్ ఏమి, వాళ్ళతో కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు బయట నార్మల్ ఏదైనా జాబ్ చేస్తుండొచ్చు. బట్ ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మన మాట అవ్వచ్చు, లేకపోతే వర్క్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన అచీవ్మెంట్ అవ్వచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏదైనా ఫేస్ చేస్తాం. ఈరోజు షేప్ షాప్ ఉన్న వ్యక్తి ఈవెన్ చెప్పాలంటే కూడా కరోనా టైంలో చాలా మేము డైమండ్ అవుతాం, పెద్ద విషయమే కదండి. అంటే మెంటల్ గా ఫిట్ గా ఉన్నారనమాట ఏదైనా కూడా. కాబట్టి మెంటల్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ఆ వ్యక్తి 100% డైమండ్ అవుతాడు. అదే ఈరోజు షేప్ షాప్ మనకి నేర్పిస్తుంది. అదే కమిట్మెంట్ రెడ్యూసెస్ ఎగ్జిక్యూషన్స్ అండ్ షో ది వర్క్ పర్ఫార్మెన్సెస్. సో ఏ వ్యక్తి అయితే రియల్ చెప్పాను, ఒక వ్యక్తి లీడర్ కమిట్మెంటా లేదా అని చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమంటే మనం ఏ వర్క్ అయినా మీ డౌన్ అయితే మాట్లాడుతుండొచ్చు, ఏ వ్యక్తి అయితే ఎక్కువ సాకులు చెప్తుంటాడో ఆ వ్యక్తి లీడర్ కాదు, ఆ వ్యక్తి డైమండ్ డౌటే. ఎందుకు మనకందరూ తెలుసు, ఎక్కడైతే సాకులు ఉంటాయో అక్కడ అంటే కదా విక్టరీ ఉండదు. బట్ ఏ వ్యక్తి అయితే మన మనుషులమే కొన్నిసార్లు తప్పదంటే కదా, అది కామన్, అంటే రేర్ కేస్ అంటారు చెప్పాలంటే కూడా. కాబట్టి ఏ వ్యక్తి అయితే సాకులు లేకుండా కంటిన్యూ వర్క్ చేస్తుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా వర్క్ బెస్ట్ పర్ఫార్మ్ అవుతుంది. ఆ వ్యక్తి రికార్డ్ టీమ్ చేయకుండా ఆ వ్యక్తి తొందరగా డైమండ్ అవుతాడు. కాబట్టి కమిట్మెంట్ ఉన్న చోట ఎగ్జిక్యూషన్ ఉండవు, సాకులు అనేవి ఉండవు. నెక్స్ట్ కమిట్మెంట్ షో ది యువర్ లీడర్షిప్ ఇన్ యువర్ టీమ్. సో ఏ వ్యక్తి అయితే కంటిన్యూగా వర్క్ చేస్తుంటాడో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా టీం కూడా అదే డూప్లికేట్ అయింది. అటువంటి లీడర్సే ఆటోమేటిక్ అంట కదా, ఏ లీడర్కి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నస్తానంటారు. ఏ వ్యక్తి కమిటెడ్ ఉంటాడో కింద వ్యక్తి కూడా కమిటెడ్గా ఉంటాడు ఆటోమేటిక్గా. లీడర్షిప్ ఆటోమేటిక్ కాపీ పేస్ట్ మనకు తెలుసు కదా, ఏదైతే మనం టీంలో ఏదైతే చేస్తామో అదే డూప్లికేట్ అవుతుంది. ఈరోజు మనం కంటిన్యూ వర్క్ చేస్తే ఈజీగా లీడర్షిప్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. లీడర్షిప్ టైగర్ అంటే ఆల్వేస్ అంటే కదా చూపించే బిజినెస్ అనమాట, చెప్పే బిజినెస్ కాదు. మన బిజినెస్ చూపించే బిజినెస్. మనం ఏదో చేస్తామో మన డౌన్లైన్ అదే చేస్తారు, చెప్తే చేయరు, మేబీ తక్కువ, చాలా రేర్ కేస్. బట్ చూపించింది మాత్రం 100% చేస్తారు. సో మనందరూ తెలుసు దిశలో సోమశేఖర్ మావూర్జీ అదేది అంట కదా, ముక్కు మీద చేయి పెట్టి ఇటు చూస్తున్నానని నేను చెప్పించానని, అంటే తల మీద చేయి పెట్టుకుంటాడు మామూలు, అంటే తల మీద, అందరూ మరి ముక్కు మీద పెట్టుకుంటారు చెయ్యి అనేది సంథింగ్. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే మనం చూపిస్తామో అదే కింద టీం చేస్తుంది. కాబట్టి మనం కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం, కింద కూడా కమిటెడ్గా వర్క్ చేస్తుంది. కాబట్టి మనం కమిటెడ్గా చేస్తే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ సో చాలా మంది అడిగేది ఏమంటే, చాలా మంది ఈ రోజు మాక్సిమం పీపుల్ ఒకటే అడుగుతారు, గురించి మీ మాదిరి డైమండ్ అంటే ఏం చేయాలి, మీ మాదిరి అంటే తొందర అవ్వాలి లేకపోతే అచీవ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి. ఒకటే అంటే బేసిక్ అనేవి ఎప్పుడు మారవు. ఈ రోజు నేను అదే బేసిక్ మీతో మాట్లాడుతున్నాను, బేసిక్ నేను మీతో చెప్తున్నాను. ఏం చేయాలంటే ఒకటి విన్ కంపల్సరీ ఎవ్రీ టార్గెట్ అట్ ఎనీ కాస్ట్. నువ్వు డైమండ్ అవ్వాలన్నా, అచీవ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా, నీ కింద టీం అంటే మంచి అంటే కదా తక్కువ టైంలో డబుల్ టీం అవ్వాలన్నా, ఏదైనా అవ్వాలంటే మాత్రం బేసిక్ అనేది ఎప్పుడు మారదు. ఆ బేసిక్ నేను చెప్తున్నాను, ఎవ్రీ కాంటెస్ట్ కంపల్సరీ నువ్వు విన్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమంటే ఖచ్చితంగా చేంజ్ యువర్ లెవెల్ ఆన్ ఎవ్రీ కాంటెస్ట్. ఏ కాంటెస్ట్ అయితే నువ్వు స్టార్ట్ చేసావో నెక్స్ట్ కాంటెస్ట్, ఈ కాంటెస్ట్ తర్వాత నీ పొజిషన్ చేంజ్ అవ్వాలి. అది సిల్వర్ ఉంటే ప్లాటినం, లేకపోతే గోల్డ్ ఉంటే పర్ల్ ఉంటే కోరల్, లేకపోతే టోపాజ్, ఏదైనా కూడా. వికాస్ మావూర్జీ అంటాడు, నార్మల్ లీడర్ జస్ట్ చేంజ్ పొజిషన్ 1 పొజిషన్ చేంజ్ చేస్తాడు, బట్ గ్రేట్ లీడర్ 2 పొజిషన్ చేంజ్ చేస్తాడు, 2 లెవెల్ చేంజ్ చేస్తాడు గ్రేట్ లీడర్. ఆలోచించండి. కాబట్టి ఎవ్రీ కాంటెస్ట్ మినిమం బేసిక్ నేను మాట్లాడుతున్నా, ఎవ్రీ కాంటెస్ట్ విన్ అవ్వాలి. రెండవది ఎవ్రీ కాంటెస్ట్ నీ లెవెల్ చేంజ్ అవ్వాలి. ఖచ్చితంగా నువ్వు ఈజీగా తొందరగా డైమండ్ అవుతావు. థర్డ్ ఇవన్నీ కావాలంటే మరి ఏం చేయాలి? అగైన్ బేసిక్ నేను మాట్లాడుతున్నాను, ఫోకస్ మోర్ ఆన్ వీక్లీ క్లోజింగ్ టు రీచ్ యువర్ టార్గెట్. ఎవరైతే వీక్లీ క్లోజింగ్ అనేది సీరియస్ గా తీసుకుంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకుంటారో ఆ వ్యక్తి ఈజీగా, అంటే కాంటెస్ట్ తొందర అయిపోతుందో, ఆ టీంలోనే ఎక్కువ మంది కాంటెస్ట్ విన్ అవుతారు, ఆ వ్యక్తి టీంలోనే ఎక్కువ అచీవ్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎవ్రీ వీక్ క్లోజింగ్ అనేది సీరియస్ గా మనం తీసుకోవాలి, అప్పుడే ఈజీగా మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వీక్లీ క్లోజింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోకస్
ఫోకస్ మోర్ ఆన్ గ్రూప్ మీటింగ్ అండ్ ఏ స్టెప్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీ వీక్. ఆ వీక్లీ క్లోజింగ్ రావాలంటే టైగర్ కంపల్సరీ 2 జరిగిండాలి. గురువారం రోజు కమిట్మెంట్ మీటింగ్ జరిగిండాలి, కంపల్సరీ జరగాలి. ఎందుకంటే బిజినెస్ అంటే టైగర్ ఆల్వేస్ ఎప్పుడు టార్గెట్ తోనే రన్ అవ్వాలి. టార్గెట్ లేని చోట అనేది, దిశ లేని చోట వర్క్ అనేది జరగదు. బట్ ఎప్పుడైతే టార్గెట్ అంటూ ఉంటుందో అక్కడ 100% ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. రెండవది ఏ స్టెప్ ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫ్రైడే, సేఫ్ షాప్ లో ఎవ్రీ ఫ్రైడే రోజు ఏ స్టెప్ ట్రైనింగ్ జరిగి తీరాలి, 100% జరగాలి. ఇదే కమిట్మెంట్. ఏ వ్యక్తి అయితే కమిట్మెంట్ చేస్తుంటాడో రాబోయే ఆ వ్యక్తి రికార్డ్ క్రియేట్ చేస్తాడు. లాస్ట్ పాయింట్ వన్స్ అయినా చెప్పాను, ఫోకస్ మోర్ ఆన్ డైలీ టార్గెట్ అండ్ క్లోజింగ్. నువ్వు ఏదైతే వీక్లీ అనుకుంటావో దాన్ని డైలీ టార్గెట్ చేయాలి. డైలీ ఇన్ని ప్లాన్ చేయాలి, ఇన్ని క్లోజింగ్ చేయాలి, ఇన్ని ఎంతమంది వచ్చే వాళ్ళకి ఎఫ్ఐఎం అవ్వాలి. అంటే ఏ వ్యక్తి అయితే డైలీ టార్గెట్ కొని కంప్లీట్ చేస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా చెప్పాలి వీక్లీ క్లోజింగ్ ఎక్కువైపోయింది, ఆ వ్యక్తి చెప్పాలి ఆ వ్యక్తి తొందరగా టార్గెట్ విన్ అయిపోతుంది, ఆ వ్యక్తి టీంలోనే ఎక్కువ మంది కాంటెస్ట్ విన్ అవుతారు, ఆ వ్యక్తి టీంలో ఎక్కువ అచీవ్మెంట్ అయిపోతాయి. సో ఇంత బెస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం కమిట్మెంట్ తీసుకున్నామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అందరూ వర్క్ లో చూపిస్తారు, ఆ వ్యక్తి ఈజీగా డైమండ్ అవ్వగలడు. సో ఆల్వేస్ వన్స్ అని ఒక రిమైండ్ చేస్తాను, ఏది చెప్పాను 3 పాయింట్స్ ఆల్వేస్ అంటే కదా. సెల్ఫ్ డెవలప్మెంట్, రెండవది ట్రైనింగ్ అని చెప్పాను, మూడవది మెంటర్. ఈ 3 నీతో పాటు ఉంటాయి కదా, దాంతో కమిట్మెంట్ ఉంటే ఆ వ్యక్తి డ్రీమ్ ఏదైనా అవ్వచ్చు, 100% కమిట్మెంట్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ మావచి, ఇంత మంచి అవకాశం ఇస్తుంది నాకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మావచి. థ్యాంక్ యూ. సో రియల్లీ ఎక్సలెంట్ సెషన్ టైగర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ పేషెన్స్ గా డీటెయిల్ గా ఎక్సలెంట్ డీటెయిల్ పాయింట్స్ చెప్పారన్నమాట. వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ టైగర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టోటల్ ఇక్కడ కనిపించింది అనమాట ఈరోజు సెషన్ లో రాజ్ సార్ది. ఓకేనా టైగర్స్? సో రియల్లీ హ్యాపీ టైగర్, ఎక్సలెంట్ సెషన్. డెవలప్మెంట్ చూస్తుంటే 100% మీ అందరు గ్రోత్ కావచ్చు, మీ నాలెడ్జ్ కావచ్చు, చాలా హ్యాండ్స్ ఆఫ్ అనమాట. సో వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ టైగర్ రాజ్ సార్ కోసం. థ్యాంక్ యూ. అండ్ పేషెన్స్ గా చెప్పారు, ఎండ్ వరకు చెప్పారు. కొన్నిసార్లు మీకు కూడా చూసారనమాట, పాయింట్స్ డీటెయిల్ గా ఉందన్నమాట. మరి రియల్ గా చెప్పాలంటే నాకు తెలిసి డైమండ్ వరకే కాదు, ఇది ఏదైతే పాయింట్స్ చెప్పారో యూనివర్సల్ క్రో నంబర్స్ వరకు కూడా మీకు ఈ పాయింట్స్ 100% నడిపిస్తాయండి మరి తప్పకుండా. ఓకేనా టైగర్స్?